శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదం సర్వం ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్య స్విద్ధనం. మా కృత కస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. కొంచెం తగ్గించు. ఆ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. ఆ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. గత ప్రవచనంలో బయట పదార్థముల యొక్క గుణగణములను, ప్రాపర్టీస్ని ఎట్లా గుర్తిస్తున్నామో చెప్పుకున్నాం. గట్టిదనము అన్నటువంటిది తన పక్షంగా సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే 7 లక్షణముల్లో గట్టిగా ఉంది. తన పక్షంగా గ్రహించినప్పుడు, ఉనికి పక్షంగా గ్రహించినప్పుడు గట్టిగా ఉంది. చెయ్యంటూ ఉంటే ఏదైనా పట్టుకుంటాం ఎట్లాగో, తనకు గట్టిదనము అనేటటువంటిది తనకు సప్త దర్శనములుగా, అంటే సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అన్నటువంటి 7 దర్శనములని సప్త దర్శనములుగా మనకెట్లా తెలుస్తున్నదో, అది గట్టిది అని మనకెక్కడ తెలుస్తుందో, గట్టిది అని తెలుస్తుంది కనుక అవతల గట్టిదనము అన్నటువంటి దాన్ని తాను గుర్తించగలుగుతున్నాడు. వేరే విధంగా చెప్పుకుంటే, బయట దాని యొక్క గట్టిదనమును గుర్తించాలంటే అది పదార్థం యొక్క గుణగణము. దాన్ని ఎట్లా గుర్తిస్తున్నాడు అంటే, తనకు ఉనికి పక్షంగా గట్టిదనం ఉన్నది కనుకనే తన లక్షణంతో, అదేమో గుణగణము, ప్రాపర్టీ, తనకిదేమో లక్షణం. లక్షణం అంటే దర్శనం. తన లక్షణంతో దాన్ని గుర్తిస్తున్నాడు. ఈ పదాన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకుంటే, లక్షణం అంటే దర్శనం అని చెప్పుకున్నాం. తనను దర్శిస్తూ దాన్ని గ్రహిస్తున్నాడు. అక్కడ గట్టిదనమును గ్రహిస్తున్నాడు. గట్టిదనము అనేటటువంటిది దానికి ఒక గుణగణం అయినప్పటికీ కూడా అక్కడ ఆ గుర్తించడంలో
తన గట్టిదనపు సప్తదర్శనములను దర్శనం చేస్తున్నాడు. అక్కడ దాన్ని గుర్తించటంలే. ఎట్లాగైతే తనకు శ్రవణేంద్రియం ఉన్నది. తన శ్రవణేంద్రియం ఎట్లా ఉంది? ఇంద్రియం దగ్గర నుంచి మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, తెలివి సవరణ, జ్ఞానము, మరి ఇట్లా స్ఫురణ, తర్వాత స్మృతి, ఉనికి అన్న ఉనికి అంశంగా ఇంద్రియం ఎట్లా ఉందో తన ఉనికినే శ్రవణం చేస్తుంది. తన ఉనికిని శ్రవణం చేయటం అనేది తను సస్టైన్ చేస్తూ, అంటే నిలుపుకుంటూ ఉంటే అప్పుడు బయట దాని యొక్క స్వరూపం వస్తుంది. తను గిన్నె పడితే పాలు పోయడం ఎట్లా ఉంటుందో తను తాను చైతన్యవంతం సప్తదర్శనములుగా, ఇంద్రియము సప్తదర్శనములుగా ఉనికి దాకా ఎట్లాగైతే నిలబెట్టి దర్శనం చేస్తుందో, శ్రవణం చేస్తుందో, ఆ అంశంలో అవతలది తనకు శ్రవణానికి అందుతుంది. అవతలది ఎట్లా అందుతుంది? అది కూడా సప్తదర్శనముల యొక్క శ్రవణంగానే అందుతుంది, బయట పదార్థంగా అందదు. అట్లాగే రాయి గట్టిదనము, రాయి యొక్క గట్టిదనం మనకి ఎట్లా తెలుస్తుందంటే రాయి రూపంగా కనిపించదు. తనకు తన గట్టిదనము సప్తదర్శనములుగా దర్శనం చేస్తున్నటువంటి రూపంగా చేస్తున్నప్పుడు అప్పుడు రాయి యొక్క గట్టిదనాన్ని దర్శనంగా తీసుకుంటాడు. ఎందుకు? తన దర్శన స్వరూపమే. ఆ తీసుకుంటున్నప్పుడు తనకు దర్శనంగా తీసుకుంటాడు. లోకంలో ఎట్లాగైతే ఏదైనా చెప్తే మంచివాడు మంచి బుద్ధితో తీసుకుంటాడు, అల్లరివాడు అల్లరి బుద్ధితో తీసుకుంటాడు, చెడ్డవాడు చెడు బుద్ధితో తీసుకుంటాడు అని మనము పై మాటలుగా చెప్తున్నాము. అది పై మాటలు ఎందుకు ఏంటంటే కేవలం బయటగా చెప్పుకుంటున్నాం గనక. కానీ చాలా స్పష్టంగా మనకి ఎట్లా అర్థమవుతుంది, అట్లా ఇది కూడా మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది? గట్టిదనం తీసుకుంటున్నాడు. రాయి యొక్క గట్టిదనము అన్నటువంటిది ఎట్లా ఉంది? తనకు తన భాషలో గట్టిదనము సప్తదర్శనముల యొక్క గట్టిదనం యొక్క దర్శనంగా కనిపిస్తుంది. భావంతో చెప్పుకుంటే తన దగ్గర లేనటువంటి లక్షణాన్ని, అంటే దర్శనాన్ని, తన దగ్గర లేని దర్శనంతో బయట ఏవి గుర్తించడం లేదు. అప్పటికి మనకేం వస్తుందంటే బయట గట్టిదనాన్ని దర్శనం చేస్తూ ఉంటే తనకు తన సప్తదర్శనముల యొక్క గట్టిదనము తనకు స్ఫురణకి రావటం, తనకు దర్శనానికి రావటం, అంతకుముందు గుర్తించిన వాడు దర్శనానికి రావటం, తన దర్శనం యొక్క ఒకానొక లక్షణం దర్శనం, తనకు తన సప్తదర్శనముల యొక్క దర్శనమే దాని యొక్క గట్టిదనం కూడా. ఇంకో మాటగా చెప్పుకుంటే తన సప్తదర్శనములను గట్టిగా దర్శనం చేస్తున్నాడు, గట్టి స్వరూపంగా దర్శనం చేస్తున్నాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియమ్యేత్ ఆత్మని ఏవ వశం నయేత్. ఆ వాక్యం ఇట్లా ధ్యాన యోగంలో శ్లోకం. ఇక్కడ మనః శబ్దానికి దుష్టమైనటువంటి మనస్సు, దుష్టంగా చేసుకున్న మనస్సు ఎక్కడెక్కడ దూరంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతుందంటే రాయి యొక్క గట్టిదనాన్ని తెలుసుకుంటున్నాడు అని నిశ్చరతి, అవతలి వెళ్ళిపోయింది. రాయి యొక్క గట్టిదనాన్ని తెలుసుకోవటంలో గట్టిదనము అన్నటువంటి తన దర్శనాన్ని తెలుసుకుంటున్నాడు. రాయిని ఒక ఇట్లా బయట ఒక పదార్థంగా వాడుకొని తన దర్శనాన్ని తాను గట్టి చేసుకుంటున్నాడు. అట్లా చేసుకోవటం చెయ్యాలంటుంది. అట్లా కాకుండా రాయి గట్టిది, గోడ గట్టిది అని అన్నాం అనుకోండి, దాని గట్టిదనాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? పరీక్ష చేసి చూసుకుంటాం.
దాన్ని పరీక్ష చూసుకుంటే ఏమవుతుంది, పరీక్ష చేసుకుని దాన్ని యొక్క గుణాన్ని మనం తెలుసుకుందామని పోసుకుంటే ఎటవుతుంది, పరీక్ష చేసేటప్పటికి అట్లా కొట్టి చూస్తే నెప్పెట్టగలిగిందో అట్లాగే దాంతో ఏం వ్యవహారం చేసినప్పుడు కూడా అది మనకు బయట రూపంగా ఉంటుంది. దాంతో వ్యవహారం చేసేటప్పుడు ఏం చేశాము, మన మన గ్రహింపు దాని రూపం అయిపోయింది, ఉనికి గ్రహింపు దాని రూపమైంది, ఎటువంటి వ్యవహారం చేస్తే ఆ రూపం అయిపోయింది. అది ఎప్పుడైతే ఆ రూపం అయిపోయిందో తన రూపం తన దగ్గర అందటం లేదు. మనిషి బయటికి వెళ్ళినవాడు ఇంట్లో లేనివాడు ఎట్లా అయినాడు, ఇంట్లో ఉన్నవాడు బయట లేనివాడు ఎట్లా అయినాడు, అలాగే తనకు తన యందు గ్రహింపుగా ఉన్నప్పుడు తన యందు గ్రహింపుగా స్వరూపంలో తాను సజీవంగా ఉన్నవాడు అవుతాడు, తనకు నిజ రూపంలో ఉన్నవాడైనాడు. అట్లా కాకుండా బయట రూపంలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది తప్పైనవాడు, తనకు తన స్వరూపాన్ని పోగొట్టుకుని తాను మరణించిన వాడైనాడు, తన స్వరూపం నందు మరణించి అక్కడ సజీవమైనట్టుగా అయినాడనమాట. అయితే అక్కడ సజీవం కాలేడు కనుక అక్కడ కాలేదు, ఇక్కడ దర్శనం కాలేదు కనుక రెంటికి చెడ్డ రేవడైనాడు అని చెప్పున్నాం. కనుక ఇప్పుడు గట్టిదనంతో పోల్చి మనం మాట్లాడుకున్నంత మాత్రం చేత గట్టిదనము తన దర్శనమే. మనకు వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఆ గట్టితనంతో ఏదన్నా మనం పని చేస్తాం అనుకోండి, ఇది ఒకటి గట్టిది ఇంకోటి గట్టివి, రెండు గట్టిది అయితే గట్టిగా సరిగా ఉంటుంది, విరగదు, కింద పడేస్తే విరగదు. ఇటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఎంతో వ్యవహారం చేస్తూ ఉంటాం. ఆ వ్యవహారం చేసేటప్పుడు అక్కడ ఆ పదం అంటే భాషాపదంగా అక్కడ ప్రయోగం చేసిన తన దగ్గరికి వచ్చేటప్పటికి భావపదము, ఆ ధామమునందు సచ్చిదానందముల యొక్క గట్టితనమునందు తాను ఉండి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటాడు. దానికి ఉదాహరణ లోకంలో ఎట్లా ఉంటుందంటే, చీకటిలో పోయేటప్పుడు తను ఏం చేస్తాడు, టార్చ్ లైట్ వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు వెలుగు అక్కడ ఉన్నదా, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, తన టార్చ్ లైట్లో ఉంది. టార్చ్ లైట్ని ఆన్లో పెట్టుకుంటూ ఉంటే అవతల వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆఫ్ అయిపోయింది అనుకోండి, లేకపోతే మనం నొక్కి పట్టమనుకోవచ్చు, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆఫ్ అయింది కనుక అక్కడ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ గట్టిదనం అనేటటువంటిది వెలిగించుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉంటే అక్కడ గట్టిదనం కనిపిస్తుంది, ఈ వెలుగులో అది కనిపిస్తుంది. అంతేగాని అక్కడ వెలుగు అంటూ ఏం లేదు. బయటదంతా తనకు చీకటి, బయట సూర్యుడే వెలగచ్చు, సూర్యుడే వెలుగుతున్నప్పటికీ కూడా తనకు అది చీకటి. ఎందుకు చీకటి అంటే, సూర్యుడు బయట పదార్థమును వెలిగిస్తాడు అంతేగాని బయట వెలుగునిస్తాడు కానీ గ్రహింపు వెలుగుని ఇవ్వలేడు. కిం జ్యోతి అంటే భానుమాన హనిమే రాత్రో ప్రదీపాదికం, పగలు సూర్యుడు, రాత్రి దీపాలవన్నీ అన్నది వెలుగు అంటే బయటగా వెలుగుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. బయట చీకటిని ఛేదించి వెలుగు వేసినట్టుగా మనకు అది ఉపమానంగా కనిపిస్తుంది. ఆ ప్రక్రియ కూడా ఎట తెలుస్తుంది, గుడ్డివాడికి బయట వెలుగు తెలియదు, సూర్యుడు వెలుగుతున్నప్పుడు కూడా తెలియదు ఎట్లాగో, కన్ను మూసుకున్న వాడికి బయట వెలుగు తెలియదు ఎట్లాగో, బయట వెలుగు ఎట తెలుస్తుంది, తను కన్ను తెరిస్తే తన చూపు రేఖలు సచ్చిదానందముల యొక్క దర్శనము, వెలుగును దర్శనం చేయటం, ఇప్పుడు గట్టిదనట్టు చెప్పుకున్నాము, వెలుగును దర్శనం చేయటం అనేటటువంటి తన సప్త దర్శనములు తనకు వెలుగు, వాటిని దర్శనం చేయటం తనకు సప్త దర్శనముల యొక్క వెలుగు. ఇది తనకు వెలుగుగా ఉండాలి, సజీవంగా ఉండాలి. దీన్ని సజీవంగా నిలుపుకుంటూ ఈ టార్చ్ లైట్లో బయట వెలుగును చూస్తాడు, బయట వెలుగును చూస్తాడు, బయట శబ్దమును చూస్తాడు, బయట ఏదైనా చూస్తాడు. బయట అన్నిటినీ చూడటానికి దాని భాషగా మాట్లాడుతున్నాం. బయట దాని యొక్క గట్టిదనం చూడాలి మనం అంటే, అది గట్టిదనంగా తన సచ్చిదానంద తన సత్వదర్శనముల యొక్క గట్టిదనాన్ని దర్శనం చేస్తూ ఉంటే అది గట్టిదనం తెలుస్తుంది.
చెప్పుకునేటటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్క మాటలో మళ్ళీ చెప్పుకుంటున్నాం, బయట గట్టిదనం అని మనకి ఎటు తెలుస్తుంది? గట్టితనం తనకు సచ్చిదానందం లేక గట్టిదనంగా, తన దగ్గర సప్తదర్శనం లేక గట్టిదనంగా ఉంది కనుక తనకు ఇదివరకే తెలిసి ఉంది. దీని ప్రమాణానికి దాని గట్టిదనాన్ని కూడా చూస్తున్నాం. ఇంకా ఎట్లా కనిపిస్తుందంటే తన అంతరింద్రియంలో లేకపోతే ఎక్కడైనా విషయంలో ప్రవర్తించేటప్పుడు గట్టిదనం అనేటటువంటి తను పొరపాటు పడి వేరే విధంగా ఎప్పుడు తెలుసుకుంటే అక్కడ దాన్ని సవరించడానికి గట్టిదనం అనేటువంటి తన దగ్గర ఉన్నది. అవునా? అట్లాగే బరువు అందాం. రాయి బరువుగా ఉంది, తేలికగా ఉంది. ఈ తేడా ఎట తెలుస్తుంది? అది బరువుగా ఉండటం అనే మాట తనకు తన సచ్చిదానందం యొక్క స్వరూపము బరువుగా అంటే ఘనంగా ఉంది. బరువు అంటే మోయటానికి కష్టంగా ఉంది అని అర్థం కాదు, ఇక్కడ ఘనంగా ఉంది. హన హింసాగత్యోహో ఎట్లా ఉందంటే అవతల దాన్ని ఘనంగా తీసుకోవటం, గొప్పగా తీసుకోవడం అనేటువంటి దాన్ని ఒప్పకుండా. ఎందుకు ఒప్పకదంటే అది ఘనంగా ఉన్నది అని చెప్పాలంటే తన టార్చ్ చూస్తాడు. ఇట్లాగైతే టార్చ్ లైట్ వేసినప్పుడు వెలుగు వస్తుంది, బయట చీకటిని ఛేదించింది అన్నాం. బయట చీకటిని ఛేదించింది అనేటువంటిది బయట దాంతో పోల్చి చెప్పటం లేదు, తన చేతిలో ఉన్నటువంటి టార్చ్తో చెప్తున్నాడు. అవునా? తన టార్చ్ ఆఫ్ అయిపోతే బయట చీకటి ఎట్లా అయిపోయిందో అట్లాగే తన దర్శనం తనకు వమ్మైపోయింది అనుకోండి, అప్పుడు బయటంతా కూడా చీకటి. కనుక బరువు కూడా అట్లాగే ఘనత తనకి ఎట్లా ఉంది? సప్తదర్శనముల యొక్క ఘనతగా ఉంటే, సప్తదర్శనములు ఘనంగా ఉంటేనే తెలుసుకుంటాడు. చేతిలో పట్టు ఉంటేనే అవతల దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఎట్లాగో తనకు బరువు అన్నటువంటిది స్పష్టంగా తనకు ఉండాలి. ఇప్పుడు ఘనత శబ్దానికి స్పష్టత, సచ్చిదానందముల యొక్క దర్శనములందు స్పష్టంగా. ఒక మాట సచ్చిదానందముల యొక్క దర్శనం అన్నా సప్తదర్శనములన్నా రెండు ఒకటి. అదేమో సమాస పదం. సచ్చిదానంద పదములు అనేది సమాసం. సచ్చిదానందములు అంటే చిత్ శబ్దానికి చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన 5 లక్షణాలు, సత్ ఆనంద. అది కనుక అట్లా చెప్పచ్చు, ఇట్లా కూడా చెప్పచ్చు చెప్పేటప్పుడు. కనుక సప్తదర్శనములు ఎందు ఘనత అనేటటువంటి తనలో దీన్నే ఉంటారు సెన్స్ అంటారు, గ్రహింపు. తనది తనకు గ్రహింపుగా ఉన్నప్పుడు తన గ్రహింపులోకి తెలుసుకుంటాడు. తన చేయి పట్టు తనకు గ్రహింపుగా ఉన్నప్పుడు తన చేయి పట్టులోకి ఏదైనా తీసుకుంటాడు. ఇప్పుడు అది ఎట్లా వచ్చింది? తన చేయి పట్టులోకి అది వచ్చింది, కానీ అదైందా దాని పట్టులోకి తను వెళ్ళలేదు. రాయి యొక్క గట్టిదనపు పట్టులో తను వెళ్ళలే. రాయి యొక్క గట్టిదనం చేత తన గట్టిదనం తనకు తెలియలే. తనకు గట్టిదనం అనేటువంటిది తనకి ఇదివరకే దర్శన రూపంలో, ఇదివరకే ఉన్న దర్శన రూపంతో ఈ దర్శన రూపంతో దాని యొక్క గట్టిదనం తెలుసుకున్నాడు. ఈ దర్శన రూపంతో బయట బరువు అన్న తెలుసుకున్నాడు, బయట తేలిక అని తెలుసుకున్నాడు. అయితే తేలిక అంటే ఎట్లా ఉంది? ఇట్లా సుమన పల్లవామర్దే కించిత్ వ్యతికరో భవేత్ పరమార్థ పద ప్రాప్త ఉన్నత వ్యతికర అల్పక. పరమార్థం తెలుసుకోవడానికి ఏమాత్రము తను కష్టపడవలసిన అవసరం లేదు, చాలా తేలికైనది. గ్రహింపు చాలా సులభమైనది. సులభం అంటే శుభేన లభతే, శుభంగా తనకు పొందినది అని తనకు ఎక్కడ తెలుస్తుంది? తనతో తెలుస్తుంది. దీన్ని టార్చ్ లైట్ ఇందాక అని చెప్పుకున్నాం. ఇంగ్లీష్లో సెన్స్ అంటారు, తెలుగులో సంస్కృతంలో గ్రహింపు అంటారు. తన గ్రహింపు తనకు ఉండగా తన గ్రహింపు యొక్క స్వరూపంగానే అవతల తెలుస్తుంది. అందుకని బయట ఇదాన్ని ఉంటారు, అది గట్టితనం అనడు, తనకు తన దర్శనమే. అది తేలిక అనడు, తనకు తన దర్శనమే. అది బరువు అనడు, తనకు తన దర్శనమే. అవునా? ఇప్పుడు దాని భాషలో మాట్లాడాలంటే ఆ గ్రహింపు, ఆ బరువు అనేటటువంటి తనకు
తనకు తన ఆధ్యాత్మికమైనటువంటి సచ్చిదానందముల యొక్క దర్శనంగా తనకి ఇదివరకే ఉన్నది. ఇట్లాగైతే బయట ఎన్నో పదార్థములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ దృశ్యములు. దర్శనం చేసేది కన్ను ఒకటే. ఎట్లాగో అట్లాగే బయట ఎంత ఉన్నప్పుడు కూడా గ్రహింపు స్వరూపం తన దగ్గర ఒకటే. తానే గ్రహింపు స్వరూపం. తన గ్రహింపు స్వరూపం ఏమి అంటే సప్తదర్శనములు. దాన్ని తన గ్రహింపు స్వరూపంగా తీసుకుంటాడు. అక్కడ ఎటువంటి లక్షణములున్నా, ఎటువంటి గుణగణములున్నా కూడా తన దగ్గర తీసుకుంటాడు. అట్లాగే నిన్న ఇంకోటి ఏం చెప్పున్నాం, మెత్తదనం అని చెప్పున్నాం. అది కూడా అట్లా తీసుకుంటున్నాడు. తన సప్తదర్శనములందు మెత్తదనము అనేటటువంటిది ఇదివరకే తనకు ఉంది కనుక తనకు ఆ భావంతో దాన్ని తీసుకుంటాడు. ఆ భావంతో అక్కడ మెత్తదనాన్ని గుర్తిస్తాడు. ఇట్లా గుర్తించడంలో తేడా వస్తుందంటే, అక్కడ గుర్తింపులో తనకు తేడా వస్తే అంటే గట్టితనంలో ఏం చెప్పుకున్నాం, నిన్న గోడ ఒకటి కొట్టుకున్నాం, అతను బల్ల ఒకటి కొట్టాం, నెత్తి మీద వేసి కొట్టుకున్నాడు, ఇంకోటి కొడతాడు. వాటిలో తేడా కనిపిస్తుంది. ఆ తేడా ఏం కనిపిస్తుందంటే తనకు తన దర్శనం యొక్క పూర్ణత ఉన్నందు అది ఎట్లా అంటుంది, తేడాగా కనిపిస్తుంది. అదేటప్పటికీ ఇట్లా అది ఎట్లా ఉంటుంది అంటే తన కొడుకుని తీసుకురావటానికి బడికి వెళ్ళింది అమ్మ. ఎవరో వచ్చి అమ్మ అమ్మ అంటూ వచ్చాడు. అమ్మ అమ్మ అని వస్తే తనకు తన కొడుకు స్వరూపం తెలుసు కనుక తనకు తెలిసినటువంటి కొడుకు స్వరూపంతో వాడిని చూసి ఎవరినైనా నీవు అంటుంది. తిరస్కరించకుండా ఎవరినైనా నీవు అంటే, నేను నీ కొడుకుని అంటే అప్పుడేముంటుంది, నా కొడుకు నువ్వు కాదే, కేవలం స్థూలమైనటువంటి భావన, నువ్వు నా కొడుకు నువ్వు కాదే అంటే. అంతమంది బడి పిల్లలు ఒక్కసారిగా బయట రాగానే ఆ బడి పిల్లల్లో తన కొడుకుని గుర్తిస్తుంది. ఎందుకు, తన కొడుకు అనేటటువంటి గ్రహింపు తనకు తన ఇది ఉంది గనక, ఇది కేవలం వ్యావహారికంగా ఉంది కనుక తనలో గ్రహించినటువంటి, తనలో నిలుపుకున్నటువంటి కొడుకు రూపంతో అవతల వాడిని గుర్తిస్తుంది. ఇది పోతే తన కొడుకు వచ్చినా తన కొడుకుని తను గుర్తించలేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ తన కొడుకుని వెతకడం అనేటటువంటిది, తన కొడుకు అనేటటువంటి మన మామూలు భాషలో తన మెదడులో మెదులుతూ ఉన్నాడు. తన మెదడులో మెదులుతూ ఉన్నాడు. నీళ్లు తాగితే నిద్రపోదు, తడి చేత్తో తుడుచుకుంటే పోతుంది. నిద్ర జయించుట అనేది ఉపాయము ఉనికిని నిలుపుట అన్నట్టు అర్థంతో తెలుసుకుంటే, అప్పుడు ఉనికి నిలపడం అనే ఉపాయంగా ఉనికి నిలపడం అనేది నిలుపుకోతున్నానా లేదా అని గుర్తించుకునేటట్లుగా బయటది ఏదైనా ప్రవర్తిస్తాడు, దాన్ని వాడుకుంటాడు. ఇదే తెలియకపోతే నీళ్లు తాగుతాడు, పక్కన శ్రవణం చేసేటప్పుడు నీళ్ళ బాటిల్ పెట్టుకుని ఉంటారు. అంత అవసరం ఎట్లా వస్తుంది? శ్రవణం చేస్తుంటే అలసిపోయినా కాసి నీళ్ళు తాగుతా, కాసిని కాఫీ పెట్టినా తాగుతా, కాఫీ తాగుతూ శ్రవణం చేస్తా, పాలు తాగుతూ శ్రవణం చేస్తా, తీపి మిఠాయి నోట్లో వేసుకుంటూ శ్రవణం చేస్తా. సరే, అర్థమవుతుంది. ఇది ఈ సావాస్యం అంటే ఉనికి యొక్క నియామకం. ఈ పదంతో మళ్ళీ ఒక్కసారి తీసుకుందాం. ఉనికి యొక్క నియామకం ఎట్లాగంటే, అక్కడ గట్టిదనం యొక్క గుర్తింపు తనకు ఉనికి యొక్క నియామకం. ఉనికి యొక్క నియామకం ఎట్లాగో
సప్తదర్శనములుగా నియామకం. తన సప్తదర్శనములుగానే దాని యొక్క గట్టితనం తెలుస్తోంది, దాని యొక్క మెత్తదనం తెలుస్తోంది, దాని యొక్క ఇంకా ఇంకేవో కొన్ని చెప్పుకున్నాం. అవన్నీ ఎట్లా తెలుస్తుంది? తన దర్శనంగానే తెలుస్తుంది. మన మామూలు భాషలో నాకు తెలుస్తుంది. దాని గట్టితనం ఎక్కడ తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. దాని గట్టితనం ఎక్కడుంది? నాకు తెలిసిన రూపంలో ఉంది. ఇది లేమ్యాన్స్ లాంగ్వేజ్ అంటారు. అంటే సామాన్యుడి భాష. అది ఎప్పుడైతే నాకు తెలుస్తుంది అన్నాడో, సామాన్యుడి భాషలో నాకు అంటే ఏమిటో తెలియకపోయా, నాకు తెలియటం అంటే ఏమిటో సచ్చిదానందముల యొక్క స్మృతిగా, సప్తదర్శనముల యొక్క స్మృతిగా తెలియకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ తెలుసుకున్నటువంటి స్వరూపము సచ్చిదానందముల యొక్క స్మృతికి, సప్తదర్శనముల యొక్క స్మృతి కంటే వేరుగా తెలిసిన స్వరూపం వచ్చేటప్పటికి తాను వేరైనాడు, గర్విస్తాడు. ఎందుకు గర్విస్తాడు? తెలియటం సప్తదర్శనముల యొక్క దర్శనంలో ఎడ తెలుస్తుందో అటని నేను తెలుసుకున్నాగా అనేస్తాడు. సప్తదర్శనముల యొక్క దర్శనంలో ఏం తెలుస్తుంది? సప్తదర్శనములే తెలుస్తుంది. దాని భాష సప్తదర్శనములే. వాడు గట్టిదనమన్నా ఇంకోటన్నా రాయి అన్న రప్పన్న ఏమన్నా సరే తనకు సప్తదర్శనముల రూపంలో వెనక్కి వస్తుంది, తనకు గ్రహింపులో వస్తుంది. అట్టా కాకుండా దానికి తనకు నేను తెలుసుకున్నానని అది తెలియబడింది, నేను తెలుసుకున్నవాడను, కర్తాస్మి భోక్తాస్మి అని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు ఏమవుతుంది? ఈ దర్శనమునకు కర్త లేదు, భోక్త లేడు, అటువంటి లేదు కనుక ఆ లేనటువంటి స్వరూపం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ నేను తెలుసుకున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా విశేషంగా గుర్తింపుగా రూపంగా పెట్టుకుంటే కానీ దాన్ని అట్లా పోషిస్తే కానీ తెలుసుకున్నవాడు కాడు. తనకంటే మారు రూపంలో తెలుసుకుంటే నిలుపుకున్నవాడు అవుతాడు. లోకంలో ఎట్లా ఉంటుందంటే జ్ఞాపకం పెట్టుకుంటే పనికి వస్తుంది, మర్చిపోతే పనికి రాదు. లోకంలో ఎట్లా ఉంటుందో అట్లాగే జ్ఞాపకం పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటాడని, జ్ఞాపకం లేకపోతే మర్చిపోవటం అనేటువంటి ఈ కంటింజెన్సీ, ఈ దోషము బయటదాకా ఉంటుంది. కానీ ఉనికి యొక్క సప్తదర్శనములు తనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకునేవి కాదు. తనకది స్వరూపమే. అది దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు కూడా, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా, ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా తనకు తన స్వరూపం తనకు ఎప్పుడు కూడా దర్శన స్వరూపంగానే ఉంటుంది. నేను అని గుర్తించే స్వరూపం ఎప్పుడు కూడా దర్శనం. దాన్నే మొన్న ఏం చెప్పుకున్నాం, సప్తదర్శనములు నేను ఆత్మ పరుచుకుంటూ అన్నీ కూడా తన ఆత్మస్వరూపమే. అంటే సృష్టిలో సప్తదర్శనముల యొక్క గ్రహింపు వ్యక్తీకరణ స్వరూపమే నేను యొక్క స్వరూపం. అదే ఆత్మస్వరూపం, అదే దర్శన స్వరూపం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని చీత్యం వచ్చింది, చీవుడు వచ్చింది అన్నాం మన భాష. చీవుడు ఎట్లా ఉంటుంది? జిగురుగా ఉంటుంది. ఆ జిగురుని ఎట్లా వదిలించుకోవాలి? కింద రాయి దూరంగా ఉంది, గట్టిదనము దూరంగా ఉంది, మెత్తదనము గిండో అది బయటగా ఉంది, దూరంగా ఉన్నది, తను అంటుకుంటూ లేదు. బరువు అనేటటువంటిది కూడా తనకు బయటగా ఉంది, తేలిక బయటగానే ఉంది. ఇప్పుడు ఈ పదార్థం ఎట్లా ఉంది? దేహానికి అంటే చీదేటప్పటిగా ఉంది. ఇట్లా చీతే చేతి నిండా ఉంది. ఆ చేతి నిండా ఉన్నది ఎట్లా వస్తుంది? ఇప్పుడు దాని భాషలో మాట్లాడితే అది గట్టిగానే ఉంటుంది, ద్రావకంగానే ఉంటుంది. ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది? కొంచెం ద్రావకంగా ఉంటే కింద కారుతూ ఉంటుంది. కారుతూ ఉంటే ఏమవుతుంది? కారుతున్నంత మాత్రం కారిపోతుందే కాదు, చేతికొండే ఉంటుంది. దాన్ని కడుక్కోవటం ఎట్లా కడుక్కోవాలి? ఏదో విధంగా కడుగుతుంటే ఒంటి మీద పడుతుంది. అతను ఎట్లా పెట్టాలి? నీళ్ళ ద్వారా పెట్టుకొని అట్లా దూరంగా పెట్టుకుని కడిగితే అవతలకి వెళ్ళిపోయింది. అది తాను వదిలించుకున్నాడు. ఈ జిగురును వదిలించుకున్నాడు వాడు.
అది ఎట్లా వదిలించుకున్నాడంటే అట్లాగే తనలోంచి వచ్చినట్టు చీవుడు ఎక్కడి నుంచి వచ్చింది? దేహంలో, తన దేహంలో నుంచే వచ్చింది. తనలోంచి వచ్చినటువంటి ఒక జిగురు భావం, అంటే తనది కాంతి తన్ని అంటుకున్నది. సచ్చిదానంద దర్శనం కానట్టుంటే తనకు అంటుకుంటున్నది. ఇప్పుడు విషయ దృష్టితో బయట ప్రవర్తించినవన్నీ కూడా తనకు అంటుకుంటున్నట్టుగా ఉంది. ఇక్కడ నిజంగా జీవుని యొక్క సమస్య మనకు బయటకు వస్తుంది. ఇట్లా ఉంటుంది. బయట ఏదైనా సరే నేను అని గుర్తించుకుంటే అది నేను స్వరూపం కావటం లేదు, తనకు ద్వైత స్వరూపంగా తన్ను అంటుకుంటోంది. అంటుకుంటున్నవి ఎట్లా ఉందంటే తనను బాధగా జార్చినట్టుగా ఉంటుంది. కొన్ని అంటుకున్నా అంటుకోవటం లేదు. ఎట్లా ఉంటుందంటే ఆ చీవుడు ఉన్నప్పుడు గబుక్క సన్నదారి బట్టి ఇట్టి అనేసి వచ్చేసాడు, తొందరపడి వచ్చేసాడు. ఆరిపోతే ఎట్లా ఉంది? దీన్ని అట్టగట్టుకుని ఇంకా అట్లాగే ఉంటుంది. అంటే అది పోలేదు ఇంకా. ఈ వ్యవస్థ అంతా తనకి ఎట్లా కనిపిస్తుందంటే బయట తన సచ్చిదానంద స్మృతిని బయటగా ఎప్పుడు అనుకున్నాడో ఆ బయట అనుకున్న దానికి ఆధారం ఎవరు? తనే. తన నుంచి వచ్చింది, తన నుంచే దోషం రూపంలో వచ్చింది. ఆ దోష రూపం తనని విడిచిపెట్టుకోవటం లేదు. తన నుంచే బయటకు వచ్చినటువంటి చీముడి తనని విడవకుండా తనని అంటిపెట్టుకుని ఎట్లా ఉంటుందో అట్లాగో స్పష్టంగా తనకు తన స్వరూపమే కనిపిస్తుంది. అంతటా తన స్వరూపమే కనిపిస్తుంది. అంతటా తన స్వరూపం ఎట్లా కనిపిస్తోంది? ప్రమాణ రూపంలో కనిపిస్తోంది, అంటే అద్వైత రూపంలో కనిపిస్తోంది. ద్వైత రూపంలో కూడా తన స్వరూపమే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే ద్వైత స్వరూపము తనకంటే వేరుగా తనే పోషిస్తున్నాడు. అద్వైత స్వరూపము తనకంటే వేరుగా, తన ద్వైత స్వరూపం కంటే వేరుగా అద్వైత స్వరూపం తనకు రచనాత్మకంగా ఉంది. ఈ రెండింటి యొక్క ఘర్షణ అనేటటువంటి తనకు పెరినియల్ ప్రాబ్లం అంటారు. అంటే తన్ని వెంటాడుతున్నటువంటి సమస్య అది. కనుక వెంటాడుతున్నటువంటి సమస్యలో తనకు ఎట్లా ఉంటుంది? తన్నే అంటుపట్టుకుని ఎట్లా ఉంటుంది? దాన్ని విడిచిపెట్టడం ఎట్లా ఉంది? ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి, కడుక్కోవాలి. ప్రయత్నపూర్వకంగా కడుక్కున్నాడు బాగానే. చేత్తో కడుక్కున్నంత మాత్రం, నీళ్లతో కడుక్కున్నంత మాత్రం చేత శుభ్రం అయింది అంటే కాదు. కాస్త సబ్బు కడుక్కుంటే కానీ చేయికి శుభ్రంగా ఉన్నట్టుగా ఉండదు. అదే కుడి చేయికి ఏదన్నా ఉందంటే ఆ చేత్తో వెంటనే తినేటట్టుగా ఉండదు. అట్లా తినేటట్టుగా ఉండదని కూడా ఎవరు తెలుస్తుంది? తనకు తెలుస్తుంది. తనకు ఎందుకు తెలుస్తుంది అంటే ద్వైత స్వరూపాన్ని దాన్ని వదిలించుకోవటమే కాదు, ఆ వదిలించుకున్న తర్వాత తన స్వరూపం తనకెట్ట వెలుగుతోందో ఆ దర్శనం చేస్తే కానీ తనకు దాని నుంచి ముక్తి రావటం లేదు. ముక్తి స్వరూపం ఎట్లా ఉంటుందంటే బయట స్వరూపాన్ని బయట నుంచి విడుదల అని అర్థం కాదు. బయట నుంచి విడుదల అయిన తర్వాత ఇప్పుడు తన స్వరూపమేమో తెలియకపోతే తనకు బయట నుంచి విడుదల కాదు. రెండు అంశములు బయట నుంచి విడుదల ఒకటి, అంటే అనాత్మ యొక్క ఖండన ఒకటి, ఆత్మ ప్రశంస కూడా ఒకటి, ఆత్మ దర్శనం కూడా ఒకటి. ఆత్మ దర్శనము ఉండాలి, అనాత్మ యొక్క ఖండన ఉండాలి, అనాత్మ యొక్క ముక్తి ఉండాలి. అనాత్మ విడిచేసిన తర్వాత అప్పుడు ఆత్మ ప్రశంస తనకు ఉండాలి, ఆత్మ యొక్క దర్శనం తనకు ఉండాలి. ఇది కూడా కావాలి. ఇది అయితే కానీ వాటిది వదిలింది కాదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? చీముడి కింద వదిలేస్తే చేతికి ఏముంటుంది? చీముడి వదిలినట్టుగా ఉంటే, అంటే నీరు ఎంత వదిలేసిందో అంత వదిలేసి అంత కడుక్కున్నాడు. అట్లా తీసేసి ఈ చేతికి దాని యొక్క పూర్వపు రూపం, శుచి రూపం ఇవ్వాలంటే ఎంత స్పష్టంగా చేయాలో అంత స్పష్టంగా చేస్తే అప్పుడు తాను పూర్వ రూపంలో ఉంటాడు. కనుక తన ద్వైత రూపాన్ని బయటకు వదిలేసటంలో, విడిచిపెట్టడంలో తాను పూర్వం, ఇతఃపూర్వం అంటే దానికంటే ముందు, అటువంటిది మనకు ద్వైతం కలగక పూర్వము, ఒక సందర్భంలో కలగక పూర్వము తాను అద్వైత స్వరూపంగా ఎట్లా ఉన్నాడో ఆ స్థానానికి దీన్ని శుచి చేసుకోవాలన్నాడు. ఇది ఎలా తెలుస్తుంది? దేంతో పోల్చి తెలుసుకుంటాడు? మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ కడుక్కోవటంలో దానికి పూర్వరూపం అంటే మనకి ఎక్కడ తెలుస్తుందంటే
చీవుడి అంటుకోవనుపు తన చేతి యొక్క స్పర్శ తనకు తెలిసేట్లాగో అంత స్థాయికి దాన్ని దించుకుంటున్నాడు ఎట్లాగో అట్లాగే తన అద్వైత స్వరూపం తనకు తెలియటం అనేటటువంటిది ఎట్లా ఉంటుందో అంత తెలిసినట్టుగా అది ఉంటుంది. అట్లా విడిచిపెట్టామనుకో ఏమవుతుంది, చేయికి అంటుకుంటుంది. పసిపిల్లలు ఏం చేస్తారు, ముక్కు కారుతుంటే ఇట్ట అంటాడు. ఇట్లా అంటే ఏమవుతుంది, చేతికి చేస్తున్నట్టుగా ఉంటుంది, గాలి కారిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ అట్టగట్టి చీముడు ఉంటుంది అన్నమాట. అది అమ్మకు కనిపిస్తుంది, బయట వాటికి కనిపిస్తుంది కాబట్టి తెలియదు. అట్లా ఏదైనా ఉంటే పసిపిల్లలు ఆడుకుంటూ ఉంటే దాన్ని ఎత్తి ఎవరు చూపించరు. ఏదైనా నిద్ర వస్తుంటే ఏరా నిద్ర వస్తుంది ఎవరా అంటాడు, అంతేగాని ఇది తొందరగా కనిపించదు. అట్లా అంటే తెలిసి తెలియక ఎట్లా ఉన్నామో ద్వైత స్వరూపం అంతా కూడా తెలిసి తెలియకంగా ఉండి తనకు అట్లా అంటుకుంటోంది అన్నమాట, జిగురులాగా అంటుకుంటోంది. ఈ జిగురులాగా అంటుకోవటం ఒకటి, జిడ్డులాగా అంటుకోవటం ఇంకొకటి. ఆ తేడా అంటే తనకు తన దర్శనం యొక్క అస్తవ్యస్తములను స్పష్టంగా చూపిస్తుంది. ఈ పదార్థములన్నీ కూడా ఎన్నో ప్రాపర్టీస్తో పోల్చుకుంటూ తెలుస్తుంది. అది ఆ ప్రాపర్టీని, ఆ గుణగణముని ఎట్లా దర్శనం చేస్తున్నాడంటే తనకు తన దర్శనంలో ఇంత అస్తవ్యస్తం ఉంటుంది, ఇన్ని రూపాల్లో వ్యక్తం అస్తవ్యస్తంగా ఉంటుంది అని తనకు వెలిగించడం కోసం అని, అవునా, తను ఏం చేస్తున్నాడు, బయట దాన్ని సృష్టించుకున్నాడు అంతే. దాన్ని ఇట్లా లేమ్యాన్స్ లాంగ్వేజ్లో ఎట్లా ఉంటుంది, నా చేతికి జిడ్డు అంటుకుంది అని దేంతో పోల్చి మాట్లాడుకుంటున్నాడు, తన చేతికి అంటుకున్నది, అది తనకు వదలాలి, తను వదిలించుకోవాలి. దాని ఎందు దృష్టి లేని వాడు ఎట్లా ఉంటాడంటే, మీకు తెలిసిన అన్నం తినగానే చేతులు నీళ్లతో కడుక్కొని వెళ్ళిపోతారు. అన్నం తినేటప్పుడు నూనె ఏవో వాడతారు కదా, అవన్నీ చేతికి ఆ జిడ్డు ఉంటుంది. అన్నం మెతుకులు అనేటటువంటి మనకు స్థూలంగా కనిపించేటటువంటివి వెళ్ళిపోతాయి, కానీ చేతికి అంటుకున్నటువంటివి పోదు. అవునా, కనుక ఆ అంటుకున్నటువంటి పోని దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జిగురు అనేది ఒక గుణం, జిడ్డు అనేటటువంటిది ఇంకొక గుణం. ఇంకో గుణం ఎట్లా ఉంటుందంటే వాసన అన్నారు. అంటే ఇప్పుడు మామిడి పండు తిన్నాం అనుకోండి, కడుక్కున్నాడు, సబ్బు పెట్టి కడుక్కున్నప్పుడు ఈ సబ్బు వాసన పోయింది, కానీ మామిడి పండు వాసన అట్లాగే ఉంది. ఉల్లిపాయలు గట్రా వేసుకొని బంగాళదుంప కూర చేసుకొని చపాతీలు తిన్నాడు, చేతికి ఆ వాసన ఉంటుంది, అట్లాగే ఉంటుంది. ఈ వాసన కూడా తనకు ఎప్పుడు పోతుంది, క్రమంగా తనకు అదే పోవాలి. అవునా, ఇప్పుడు మనకేం చేయాలి, జిగురు ఎట్లాగైతే తనకు సచ్చిదానందముడు దర్శన రూపంగా తెలిసిందో, చేసి సచ్చిదానందము దర్శన రూపంగా తెలిసిందంటే జిగురు రూపంలో తనకు ద్వైత రూపంగా తెలిసింది అన్నమాట. ఏమైనా సచ్చిదానంద రూపముల యొక్క సప్త దర్శనముల యొక్క దర్శనం రూపంతో తెలుసుకున్నాడు. అంటే తన దర్శనంలో తనకు జిగురు లేదు, ఆ జిగురు లేదు అని తన స్వరూపం తెలుసుకుని దాన్ని జిగురు అని వేరే రూపంగా తెలుసుకున్నాడు. తర్వాత తెలుసుకున్నాడు గనుకనే మరి ముక్కు చీవుడు ఉంటే దాన్ని కడుక్కోవాలనుకున్నాడు. కడుక్కోవాలని ఎందుకు అనుకున్నాడు అంటే తనకు తన సచ్చిదానందముడు దర్శనం నందు జిగురు అనేటటువంటి తనకు లేదు గనక, ఇందాకేం చెప్పిన గట్టిదనం అని తన దగ్గర ఉంది గనక తన గట్టిదనంతో పోల్చుకున్నాడు. జిగురు అనేటటువంటిది తనకు అంటిన స్వరూపం కాదు గనక, అవునా, తనకంటే వేరైన రూపం గనక దాన్ని కడుక్కోవాలని తెలుస్తుంది. వేరైన రూపం దర్శనం చేయటము, తనదైన రూపంగా దర్శనం చేయటంలో అర్థమవుతుంది కదా. మరి చెప్పుకుంటున్నాం, గట్టిదనం అనేది తనకు సచ్చిదానందముల యొక్క స్మృతి యొక్క గట్టిదనం. జిగురు అనేది తన సచ్చిదానంద స్మృతికు జిగురు ఏం లేదు, బయటది అంటుకునేది ఏం కాదు. అట్లాగే జిడ్డు అనేది కూడా బయటది అంటుకునేటువంటిది కాదు, అవి వదిలించుకోవాలి అనేటటువంటి తనకు తెలుస్తుంది. అయితే అది అందరికీ తెలియటం లేదు. దానికి చెప్పుకున్నాం, అన్నం తినగానే చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు, చేతికి జిడ్డు ఉన్నా తెలియదు.
అది ఎప్పుడో క్రమంగా పోయినట్టుగా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనపోటు వాడు ఇంకెవడన్నా వచ్చిన తర్వాత వాడి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, వీడి జిడ్డంతా అవతల వాడి చెట్టు చేయి పోతాడు. వాడేం చేస్తాడు అంటానికి లేదు, పోయి గుర్తించిన వాడైతే పోయి చేయగొడుకుంటాడు. లేకపోతే ఏదైనా ఉంటే గబుక్కని ఏం చేస్తాడు, దానికి శివానంద్ అని ఒక స్వామి ఉండేవారు, చాలా పాతకాలం, ఆయన కాలం చేశారు. శివానంద ఆశ్రమం అని ఇప్పుడైతే ఋషికేశ్లో ఉంది. ఆయన ఏమంటుండేవారంటే పాకెట్ లెట్రిన్ అంటుండేవారు. అంటే పాకెట్ లెట్రిన్ అంటే జేబు రుమాలు ఉంటుంది, దాన్ని పాకెట్ లెట్రిన్ అంటుండేవారు. దానికి చెత్తంతా దానికి పూస్తాడు, పూసేసి ఏం చేస్తాడు, జేబులో పెట్టుకుంటాడు. ముక్కు చీముడు వచ్చిన దానికి పూస్తాడు, జిడ్డు వచ్చిన దానికి పూస్తాడు, ఇంకోటి వచ్చిన పూస్తాడు, తుమ్ము వచ్చినా సరే వచ్చిన దానికి తుమ్ముతాడు, ఎంగిలెత్త దానికి పెడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, అన్నం తిన్న తర్వాత చీగడుకుంటే ఆ లెట్రిన్కి తీ పూసుకొని తుడుచుకుంటాడు. పాకెట్ లెట్రిన్ అంటే జేబులో పెట్టుకున్నటువంటి లెట్రిన్ అనమాట. ఆయన ఎందుకు గుర్తించగలిగాడు అంటే మనం చేసే ఇట్లా సహింపరానటువంటివి సప్తదర్శనముల యొక్క లేక సచ్చిదానంద స్మృతి యొక్క దర్శనమునకు సహింపరానటువంటివి అవి కనుక దాన్ని దాని నుంచి విడవలసినటువంటిది కనుక అది లెట్రిన్ అనేసాడు. వ్యవహారంలో అటువంటిదంటే ఏదైనా ఉంటే అది ఏదో దాన్ని పూసుకోవచ్చు, లేకపోతే ఏం చేస్తాడు, బట్టకెప్పు చూసుకుంటాడు, పై పంచ కప్పుకున్నాడు, ఏదైనా వస్తే ఏం చేస్తాడు, ఇటు అంటాడు. దానికి జిడ్డంతా చిమటంతా జిగురంతా చిమటంతా దానికి పోస్తాడు. అది పూస్తే ఎట్లా అవుతుంది తెలిసిన, దీన్నేమో ఉతకడానికి వేసుకుంటాడు. ఉతకడానికి వేసినప్పుడు ఏం చేస్తుంది, అది బట్టంతా ఒకటిగా తీసుకుని ఉతుకుతుంది. ఆ ఉతికేటప్పుడు ఒక చోట ఈ మరక దానికి దట్టంగా ఉంది. ఆ ఉతకడం ఎట్లా ఉంటుంది, మరక లేనటువంటి చోట ఉతకడానికి ఎంత తీసుకుంటుందో ఆ మరక ఉన్న చోట ఉతకడానికి కూడా దాంతో సమానంగానే తీసుకుంటుంది. దాంతో సమానంగా దీని మీద మిగతా చోటంతా మురికెట తీసేసిందో అక్కడ కూడా తీసేస్తుంది. దానిలో ఉన్నటువంటి అడిషనల్ అదనంగా ఉన్నటువంటి మరక ఉందే ఆ మరక అనేది వదిలేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, మనకు పిచ్చోళ్ళ కనుక అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే మనందరినీ మూర్ఖుని చేసి చూపిస్తాడు. మరక కూడా పోయిందా, ఆడుకుంటూ వచ్చేటప్పటికి బట్టల నిండా ఎర్ర మరకలన్నీ వచ్చేసినాయి. అవన్నీ కూడా పోయినాయి అంటే పోయినాయి అంటాడు వాడు. సినిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం చేస్తాడు, మరక బట్ట చూపిస్తాడు, ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేశాడో అది ఉరికి లేకపోతే కొత్త బట్ట తీసుకొచ్చి చూపిస్తాడు, పోయింది చూడంటాడు. అప్పుడు మనం అనుకుంటాం అది కొంటే పోతుంది కావాలనుకొని మనం దాన్ని తీసుకోవాలి. ప్రతివాడు వాడి తెలివంతా మన్నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అట్లా ప్రతివాడు అది మనం ఇట్లా పైన మాట ఏం చెప్పుకున్నాం, స్థూలమైనటువంటి పదార్థములతో పోల్చి ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక సూక్ష్మమైనటువంటిది మనస్సు ఇంద్రియములతో గ్రహించేటువంటి తేడా. అక్కడ మళ్ళీ దాంతో మళ్ళీ ఎట్లా మనం గుర్తిస్తామో చెప్పుకుందాం. ఇంతకీ ఒక మాట మళ్ళీ మర్చిపోకూడదు, మనం ఎట్లా గుర్తిస్తున్నామంటే తనకు తన స్వరూపం గుర్తించడంలోనే బడిదాన్ని గుర్తిస్తున్నాడు. తన సచ్చిదానందముల యొక్క స్మృతితో దాన్ని గుర్తించడం లేదు, స్మృతిని గుర్తించినందువల్ల దీనికంటే వేరైనది అని గుర్తిస్తున్నాడు. అందుకని అన్యం అనన్యం. అన్యం అంటే వేరేది, అన్యం చెప్పటం లే, అనన్యం అంటున్నాడు, అంటే వేరు కానిది. కనుక తనను అనన్యంగా గుర్తిస్తున్నాడు. తన సచ్చిదానందముల యొక్క స్మృతిగానే తను గుర్తిస్తున్నాడు.
ఆ గుర్తించేటప్పటికి ఏమవుతుంది, అది తనకు వేరియన్ రూపంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, బయట ఏదో ఉంది, గోల జరుగుతుంది, అంత అయిపోతుంటే బయటలో అందరూ వచ్చేసేయండి, తలుపులు వేసేద్దాం అనుకుని తలుపులు వేసేసాడు. తలుపులు వేసేస్తే బడి లోపల రాదు. అవుతుందా లేదా? అట్లాగే ఇట్లా ఆటమ్ ఉంది. ఆటంలో ఏమున్నాయి, మరి న్యూక్లియస్ ఉంది, ప్రోటాన్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మరి న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూక్లియస్, న్యూట్రాన్స్ అవి ఉన్నాయి. దానిలో బయటది చపలంగా వెళ్ళేటటువంటిది కనుక దాన్ని నెగటివ్ ఛార్జ్డ్ అన్నాడు. అంటే ఇదేంటంటే అవతల ఇంకో పదార్థంతో చేరాలంటే ఈ ప్రోటాన్స్ చేరవు, ఈ ఎలక్ట్రాన్స్ చేరతాయి అన్నమాట. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. అక్కడ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తే ఇటు ఎలక్ట్రాన్స్ అటు పోయి దీన్ని ఒక కాంపౌండ్గా చేస్తుంది. అది అప్పుడు ఏం చేస్తుంది, ఇది తలుపు మూసి ఉంటుంది. ఆటం ఎప్పుడు కూడా తలుపులను మూసుకునే ఉంటుంది. ఎప్పుడైనా ఇంకో దాంతో చేరాలంటే గబుకుని తెరిచేసి ఇటు పోతావా పో అంటుంది, నువ్వు వస్తావా రా అని మూసేసుకుంటారు. అక్కడ మూసుకున్నప్పుడే అప్పుడు కాంపౌండ్ అయింది. అంటే తనకు ఇది కాకుండా ఇంకొకటి కూడా లోపల వచ్చినట్టుగా వచ్చేటప్పటికి తన ఎవరీ ఆటమ్ యాజ్ బిగ్ ఇస్ ఏ కాంపౌండ్ ఆటమ్, ఆటమ్ ఆఫ్ ఏ కాంపౌండ్. అది ఎట్లా అవుతుందో అనన్యం. అక్కడైనా ఏం చేస్తుంది, అవతల దాన్ని వస్తావా రేపు రా, తొందరగా రా, తలుపు వేసుకుంటా, పోతావా పో, తొందరగా పో పోసుకుంటా అన్నటువంటి విధంగా మూసుకోవటం అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం అనన్యం. తొందరగా రా, లోపలికి రా అని వచ్చి తలుపు మూసుకోదు. ఏది సచ్చిదానందము లేక శృతి. బయటికి పోతావా పో. అన్యమునందడు చేరలేనడను, అనన్య స్వరూపం కనుక. అయితే అనన్యమైన స్వరూపమునందు మరి ఇన్ని తేడాలు మనం ఎట్లా చూస్తున్నాము. గట్టిదనం అన్నాడు, మెత్తదనం అన్నాడు, ఇంకోటి అన్నాడు, మరి జిగురు అన్నాడు, మరి జిడ్డు అన్నాడు, వాసన వస్తుంది అన్నాడు. తినగానే మళ్ళీ భలే భలే ఎంత వాసన వస్తుంది, మామిడి పండు వాసన వస్తుంది. ఇట్లా జామ పండు తిన్నాడు, జామ పండు వాసన వస్తుంది. తినేసరి చేయగడుకున్నాడు, జామ పండు వాసన వస్తుంది. అట్లా వేసేటప్పుడు కూడా ఏమొస్తుందంటే అటువంటి వాడికి కట్టుకునేటప్పుడు, చేసి కడుక్కునేటప్పుడు అది ఒట్టి నీళ్ళతో కడిగేసుకుంటాడు. మళ్ళీ సబ్బేసి కడిగితే ఆ వాసన కాస్త పోతుందేమో, కాసేపు ఇంకా ఆ వాసన కొంచెం పీల్చుకుంటూ కాసేపు ఇంకా ఆనందం పొందుదాం అనుకుంటాడు, వాడు తృప్తిని పొందుదాం అనుకుంటాడు. అది పోతే ఏం చేస్తాడు, పోతే మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఏడిచేది ఏం లేదు. ఇందాక బాగుంది చెయ్యి, ఇప్పుడు మళ్ళీ లేనిపోయిందంతా నన్ను ఆ పేడ ముట్టుకోమన్నావు, పేడలో చేయమన్నావు, అక్కడ మామిడి పండు తినొచ్చాను, ఇక్కడ పేడలు చేయమన్నావు, పేడలు ముట్టుకున్నా చేశాను, ఆ పేడ వాసన అట్లాగే వస్తుంది. సబ్బెట్ రుదున పేడ వాసన పోవటం లేదు. ఏదో ఆకులు గడ్డి కోసుకుని గడ్డి దాంతో తుడుచుకున్నప్పుడు కూడా అది ఆ వాసనని ఈ వాసన కొంతవరకు తీసేసింది. ఈ తేడా ఎందుకు పడుకుంటాడు, ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే తనకు అది స్వరూపం కాదు. తన చెయ్యి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నాడు. తన సచ్చిదానందముడి శృతి ఎప్పుడు కూడా శుభ్రమైనది అన్నటువంటిది ఈ గ్రహింపు తనకు ఎట్లా ఉంది, బై డిఫాల్ట్ ఎప్పుడు తన దగ్గర తనకు స్పష్టంగా ఉంటుంది. ఉంటే ఏం చేస్తుందంటే అవతల దాన్ని అవతల యొక్క గుణంగా తెలుస్తుంది. అవతల గుణంగా తెలుసుకుంటున్నాడు. గట్టిదనం తెలుసుకున్నాడంటే గట్టిదనం యొక్క స్వరూపం తన దాంతో పోల్చుకుని దాని యొక్క గట్టిదనాన్ని గుర్తించాడు. ఎట్లాగో అక్కడ ఆ గట్టిదనాన్ని గుర్తించడంలో దాని గట్టిదనాన్ని గుర్తించాడనే మాట మన వ్యావహారికమైన భాష. అప్పుడు గట్టిదనాన్ని గుర్తించాడు. రాయి అక్కడ గట్టిదనం యొక్క గుర్తింపు తన దగ్గర, దానికి ఎంత రాయి ఎంత ఉంటుందో అంతగా గుర్తిస్తాడు. మళ్ళీ ఇప్పుడు విశేషమే.
దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటాను చూడండి. ఫిట్టర్స్ అని ఉంటారు. దానిలో ఎట్లా ఉంటారంటే సొఫిస్టికేటెడ్ అంటే సూక్ష్మంగా పనిచేసేటటువంటిది వాళ్ళు ఫిట్టర్స్ వేరే ఉంటారు. వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తే దానిలో కొలతలో ఏదైనా కొంచెం తేడా వచ్చింది అనుకోండి, ఆ కొలతలో వచ్చిన తేడా సామాన్యుడు గుర్తించలేడు, వాడు గుర్తిస్తాడు. నీకళై అంటారు, అంటే కంటితోనే గుర్తిస్తాడు ఉన్నదనే మాట. ఆ తేడా ఎటు చూపిస్తాడంటే ఒకప్పుడు తవ్ ఆఫ్ అన్ ఇంచ్ అంటుండేవాళ్ళు, అంటే ఇంచులో 10వ భాగం. ఇంచులో 10వ భాగం యొక్క తేడా ఉన్నప్పుడు కూడా తనకు తెలిసిపోతుంది అన్నాడు. అట్లా ఎందుకు తెలిసిపోతుంది అంటే అంత సూక్ష్మంగా సటిల్గా ఎటు తెలుసుకుంటున్నాడు అనేటువంటిది అర్థం చెప్పుకుందాం. అది ఆబ్జెక్ట్. రాయి గట్టిదనానికి ఎట్లాగో అది కూడా ఆబ్జెక్టే. అయితే తనకెట్లా ఉంటుంది, తన గ్రహింపు సబ్జెక్టు ఆబ్జెక్ట్ తేడా. మనం ఒక పాటలు చెప్పున్నాం, దృశ్యము వేరు దర్శనము వేరు తెలియగా, విషయాత్మకము దృశ్యము ఆధ్యాత్మికము దర్శనము. ఆ తేడాని ఎప్పుడు నిలబెట్టుకుంటుంది. మనం ఎట్లాగైతే మనవాళ్ళు కాదు, అంతేనా? తోడబుట్టిన చెల్లెలేమో అవతలికి ఇచ్చేసాం గనక వెళ్ళిపోయేది, ఇంటికి వచ్చినా వెళ్ళిపోయేది. నిన్నదాకా కాదు, ఇవాళ పెళ్ళామైంది. ఆ పెళ్ళం ఎట్లా ఉంటుంది, తనతో ఉండేది. ఖర్చు ఎంతైనా పెళ్ళాం యొక్క ఖర్చు తను పెట్టుకోవాలి. చెల్లెల ఖర్చు ఎట్టుండాలంటే ఏదో చేసి పంపిస్తాడు, కానీ ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటే అప్పు, మళ్ళీ వాళ్ళు అప్పు తీర్చాలి. అంటే నే తనతో పోల్చి తనది కానుక పోల్చుకునేటువంటి దానిలో ఇవన్నీ మళ్ళీ సూక్ష్మమైన దానిలో ఎక్కువగా చెప్పుకుందాం. ఇప్పుడు ఎట్లాగైతే జిగురు జిడ్డు చెప్పుకున్నాము, అట్లాగే ఇంకొకటి ఎట్లా ఉంటుందని అంటే రాపిడి అంటారు. ఫ్రిక్షన్. నడుస్తుంటే కాస్త కింద అంటే బాత్రూంలో టైల్స్ వేశారు, జారుతున్నాయి. ఎందుకు జారుతున్నాయి? దానికి రాపిడి లేదు అన్నాడు. అంటే ఫ్రిక్షన్ ఉంటే, అంటే ఫ్రిక్షన్ ఏం చేస్తుందంటే పట్టి పెడుతుంది. స్లిప్ అంటే జారుతుంది. ఈ తేడా ఎక్కడ గుర్తిస్తున్నాడు? బాత్రూమ్ టైల్స్లో గుర్తిస్తున్నాడా? అంటే తన యందు ఫ్రిక్షన్ అంటే రాపిడి. బయట దాంతో ప్రవర్తించేటప్పుడు, గ్రహించేటప్పుడు తన గ్రహింపుకు సచ్చిదానంద స్మృతి ఎందు రాపిడి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే అవతల దాన్ని తన సచ్చిదానంద స్మృతిగానే గ్రహిస్తున్నాడు, వేరే విధంగా కాదు. అయితే తన సచ్చిదానంద రూపంలోనితోనే దాన్ని గ్రహించినప్పటికీ కూడా అది తనకు సచ్చిదానంద స్వరూపం. దాంతో పోల్చి సచ్చిదానంద స్మృతి కాదు, తనతో పోల్చి అవుతుంది. అవును, దానికి మనం ఒక పదం చెప్పుకుంటున్నాం. తన దగ్గర ఉన్నటువంటిది స్వతసిద్ధమైనటువంటి స్మృతి, అదేమో దాంతో పోల్చుకుని తనకు కలిగినటువంటిది. అది దానికి కలిగినటువంటి సచ్చిదానందముల యొక్క స్మృతి అన్నాం, భవతీతి అన్నాం. అవునా? అంటే ఇప్పుడు అయితే తన స్థానంలో ఎట్లా దర్శనం చేస్తున్నాడో తనకు కలిగినటువంటిది కూడా ఏం కలుగుతుంది? తనకు దాని నుంచి కలగలేదు, తన నుంచే కలిగింది. తన నుంచి కలిగింది కనుక అది తన స్వరూపం, తన నుంచి కూడా ఎట్లా కలిగింది? తన స్థానంలో కలిగిందా, తనకు దాని స్థానంలో కలిగిందా? ఇది ఫ్రిక్షన్, రాపిడి. దర్శనం చేసేదాకా మన్ని పీకు తింటూ ఉంటుంది. ఇప్పుడు బయట మనం ఇటువంటి ఫ్రిక్షన్లో చాలా తిరుగుతూ ఉంటాం. అర్థమవుతుంది? తన స్థానంలో కలిగిందా, దాని స్థానంలో కలిగిందా? ఇప్పుడు ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది? మన స్థానంలో కలిగినటువంటిదేమో ఆధ్యాత్మికమైనటువంటి సమస్య,
కానీ ఈ ఆధ్యాత్మికమైన సమస్యని మనము ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి తేడాని గుర్తించడానికి బయట పదార్థాలు మనకు కొన్ని ఇటువంటి ఈ సెన్స్ని ఇస్తున్నాయి అనమాట. గ్రహింపులో తేడా చూపిస్తుంది. ఇలా చెప్పినప్పుడు గట్టిదనం ఒకటి, మెత్తదనం ఒకటి, చిగురు ఒకటి, జిడ్డు ఒకటి, ఇంకొకటి ఆ జిడ్డు పోయినప్పుడు కూడా వాసన ఒకటి ఎట్లా ఉందో, ఆ వాసన తేడా ఎట్లా ఉందో, అట్లాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, రాపిడి, జారుట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దాంతో రాపిడి మనకు ఎడ తెలుస్తుంది అంటే తనకు తన సచ్చిదానందముల యొక్క స్మృతికి అవతల సచ్చిదానందముల స్మృతిలందు ఏమవుతుంది, అది తనది వరే కనిపిస్తుంది, తనది వరే కనిపిస్తుంది. అవునా? అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం ఇంకోటి ఏం తెలుసుకుంటున్నాం అంటే, కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటాం. ఏం చేస్తున్నాం అంటే దాన్ని సవరించుకోవటం అటు తెలుసుకుంటాం. ఇప్పుడు లోకంలో లౌకికంగా మాట్లాడుకుంటుంటే బయట ఒక తప్పు చేశాం, దాన్ని సవరించుకోవాలి. అవునా? గట్టిదనము గుర్తించడంలో తప్పు చేశాడు, ఇప్పుడు ఈ గుణగణం గురించి చెప్పుకున్నాము, తప్పు చేశాడు. దాన్ని ఎట్లా సవరించుకుంటున్నాడు అంటే తన ప్రమాణమును పోల్చుకుని సవరించుకుంటున్నాడు. రిలేటివ్ అంటారు లోకంలో. ఎట్లా ఉంటుంది అంటే పొడవు పొట్టి, అది కూడా ఒక విశేషమే. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇది ఇప్పుడు రాపిడి అని అర్థమవుతుంది. ఈ రాపిడి తనకు సచ్చిదానందముల యొక్క గ్రహింపులందు రాపిడి అట్లా ఉంటుంది అని మనకేం తెలుస్తుంది, బయట పదార్థములతోనే తెలుస్తుంది. అది ఎట్లా గరుగ్గా ఉంది, జారటం లేదు, గరుగ్గా ఉన్నది అనే మాట తనకు రాపిడితో తెలుస్తుంది. అయితే ఆ రాపిడి చేత తను నిలబెట్టుకున్నాడా, జారిపోయే దానిలో జారకుండా నిలబెట్టుకున్నాడా? తన సచ్చిదానందముల యొక్క స్మృతి ఎట్లా వచ్చింది అంటే, ఏ సచ్చిదానంద స్మృతి యొక్క స్మృతితో దాని యొక్క స్మృతి ఎట్లా ఉంటే జారిపోయిన చోట జారకుండా మనం ఏమంటాం, జాగ్రత్త చేత జారకుండా ఉన్నాడు. ఏమి జాగ్రత్త? అక్కడ తెలుగు భాష జాగ్రత్త, మనకి జాగరు నిద్రాక్షయి. తన సచ్చిదానంద స్మృతికి వ్యత్యాసం లేకుండా ఉంటే, దాన్ని నిలబెట్టుకుంటే అవతల జారకుండా ఉంటాడు. ఈ సెన్స్ మనకి ఏమొస్తుంది, ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ జారిపోతే ఏమవుతుంది అన్నటువంటిది ఎట్లా ఉంటుంది, జారిపోతే కింద పడతాడు, ఎవరికో ఎరుగుతుంది, దానికి ఆపరేషన్ చేస్తారు, ఇంత ఖర్చు అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, ఇంత అర్థం ఉంది. ఇంత అర్థం నుంచి రక్షించడానికి ఏం చేయాలి, తను జాగ్రత్తగా ఉండాలి అనే మాట వస్తుంది. అంటే ఆ తేడా బయటతో పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంత తేడా చూపిస్తుంది. ఎట్లాగైతే గోడ కొట్టినప్పుడు ఏం తెలుస్తుంది, నిప్పి తేలింది, ఎట్లాగో ఆ బయట ప్రయోగంగా చేసుకున్నప్పుడు అది నిప్పి తెలుస్తుంది అనమాట. అంత జీవించడంలోనే అంటే తను బతికి ఉండటము, జీవించడం అనే మన భాష ఎట్లా అనుకుంటున్నాం, దానిలో ఎంత అస్తవ్యస్తం అవుతుందో అది మనకు చూపిస్తుంది. అది మనకు చూపిస్తుంది అన్నమాట వ్యావహారిక భాష. అదంతా కూడా ఎట్లా గుర్తిస్తున్నాడు, తన సచ్చిదానందముల యొక్క స్మృతితో గుర్తిస్తున్నాడు. దానికి అది వేరుగా ఉంది కనుక ఆ వేరుగా ఉన్నటువంటి దాని ఎందుకు గుర్తించకుండా ప్రవర్తిస్తే జారిపడుట. లోకంలో జాగ్రత్తగా వెళ్ళకపోతే స్లిప్ అయింది, జారాడు, పడ్డాడు. అవునా? అది లోకంలో భాష ఎట్లా ఉంటుంది, జారిపడితే తర్వాత తనకు అలర్ట్నెస్ అంటాడు, జాగ్రత్త అనేటువంటి తనకు అలవాటు అవుతుంది. జాగ్రత్తను అలవాటు చేసుకుంటే జారకుండా ఉంటాడు. జాగ్రత్త అంటే నిద్రాక్షయి, తన గ్రహింపు తనకు అందకుండా చేసుకోవడం అనేటటువంటి దానిలో ఎప్పుడైతే జాగ్రత్త తను మెలకుగా ఉంటాడో అప్పుడు బయట జారకుండా ఉంటాడు అన్నటువంటి దాన్ని అభ్యాసం చేయిస్తుంది. అది దాంతోనే దాన్ని జారిపడటం చూపిస్తున్నాడు. సచ్చిదానంద స్మృతి అందకపోవటం అనేటటువంటి రూపంతో జారిపడుతున్నాడు, అందించుకోవటం అనే రూపంతో జారకుండా ఉంటాడు. అట్లాగే సచ్చిదానంద స్మృతిలో ఫ్రిక్షన్ రాపిడి ఎట్లా ఉంటుంది, అది జారిపడటం అనేది లోకంలో గరుకుగా ఉంటే జారిపడకుండా ఉంటాడు అనేటటువంటిది. ఇక్కడ జారిపడటం అని అర్థం చూపించారు,
ఫిక్షన్ ఎట్లా చూపిస్తుంది అంటే రాపిడిగా ఉంటుంది అంటాడు. అది ఆ రాపిడి అనేది ఎట్లా ఉంటుంది, అవతల దాని యందు దాన్ని నేను గుర్తిస్తున్న వాడినైనా ఇంతకీ చెప్పినాం. సచ్చిదానందముల యొక్క స్మృతిని బయట ప్రయోగం చేసినప్పుడు తన యందు సచ్చిదానందముల స్మృతి తనకు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రయోగించినప్పుడు తన ప్రయోగం చేసింది. తను ప్రయోగం చేసినటువంటిది తనకు మళ్ళీ అందుతున్నదా, కలుగుతున్నదా, లేకపోతే అక్కడి నుంచి సచ్చిదానందముల స్మృతి కలిగి నాకు అందుతుందా? తేడా ఎట్లా ఉంటుందంటే అక్కడి నుంచి కలిగింది అన్నప్పుడు ఏమవుతుంది, తనకంటే వేరైనటువంటి సచ్చిదానందముల స్మృతిని తీసుకోవాల్సిన వాడు అవుతాడు. ఈ ప్రయోగం చేసినప్పుడు ఎట్లా వస్తుంది, తన కిరణమే అక్కడ ప్రయోగమైంది, తను ఉపసంహరించుకున్నాడు అన్నటువంటి ఆ గ్రహింపుకి దానివల్లనే ఉనికి అని గ్రహించింది అనేటప్పటికీ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆ ఉనికికి ఈ ఉనికికి రాపిడి వస్తుంది. స్మృతి యొక్క ఉనికికి దాని నుంచి నాకు ఉనికి ఇచ్చింది అనే మాట తీసుకున్నప్పుడు దానికి రాపిడి కలుగుతుంది. ఈ రాపిడి ఏం చేస్తుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అక్కడ తెలియాలంటే ఎట్లా ఉంటుందంటే, ఈ చేతిని ఇట్లా వేసి కాసేపు రాస్తే వస్తుంది, చేసి చూసుకోండి, వేడి పుడుతుంది. సరే, కొన్ని చోట్ల ఈ వేడిని వాడుకుంటారు, సందర్భం వచ్చింది కనుక చెప్పుకుంటాం. ఎట్లా ఉంటుందంటే కన్నుకి ఏదో కొంచెం తేడా వచ్చింది. తేడా వస్తే ఏం చేస్తారంటే ఇట్టి తీసుకొని ఇట్లా కాపడం పెట్టుకుంటారు. కన్నుకి కాపడం పెట్టుకుంటారు అన్నమాట. క్రమంగా అది తగ్గుతుంది. ఆ కాపడం పెట్టినప్పుడు ఏమవుతుంది, వేరే దాంతో కాపడం పెట్టుకునే బదులు దీంతోనే పెట్టుకుంటారు. అట్లాగే ఈ రాపిడి అన్నారు. చిట్కా వైద్యాలు కూడా సందర్భంగా తీసుకొని అక్కడ సచ్చిదానంద చిట్కా వైద్యం అనేటప్పటికీ దేహానికి చేసే వైద్యం అనేటటువంటిది మనకు ఆధ్యాత్మికంగా వైద్యం అనేటటువంటి దానికి ఎట్లా మనకు గ్రహిస్తుందో అది మనకు ఈ గ్రహింపుని ఆధ్యాత్మికంగా వైద్యము అనే గ్రహింపుకి అవి ఎట్లా అందిస్తాయో అది తనదే ప్రయోగం చేస్తే అందుకుంటాడు. దానికి కూడా ఉపాయం చెప్పుకుంటే ఏదైనా ఎట్లా ఉంటుంది అంటే మన లోకంలో ఎట్లా ఉంటుంది, ఏదో చూశాడు అట్లా కాకుండా చేత్తో ముట్టుకుంటే కొంచెం తెలిసింది ఎట్లా ఉంటాడో అట్లాగూ తను దానిలో పోయి తన ప్రయోగం చేస్తే అప్పుడు అక్కడ సచ్చిదానంద స్మృతి లేదని తెలుస్తుంది. ఇది కూడా ఒక విశేషమే. అవునా? కనుక గట్టితనము గంజిపును జారిపడుట. పోతే ఎట్లా అవుతుందంటే విడుచుట గ్రహించుట అన్నటువంటిది ఎట్లా ఉంటుందో, చేతిలో ఉన్నది, దీన్ని విడిచేశాడు. అర్థమైందే? విడిచేసినప్పుడు ఏమైంది, ఇక్కడ కనిపిస్తుంది, అందుకొని చేతిలో పట్టుకున్నాడు. దీన్ని ఏం చేశాడు, విడిచేశాడు. ఈ విడుచుట అన్న దీనిలో మనకేమనిపిస్తుంది, చేతిలో ఉన్న పుస్తకాన్ని అక్కడ విడిచాడు అనిపిస్తాం. అన్ని ఇక్కడ తెలుస్తోంది, తనకు సచ్చిదానంద స్మృతిలోనే తెలుస్తోంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, అక్కడ విడిచినప్పుడు ఏమైంది, అది పోయింది, దాని నుంచి విడిచిపోయింది కనుక తనకు ఇంకా లేదు. లోకంలో ఇచ్చింది అన్నప్పుడు ఏమవుతుంది, ఇచ్చింది అవతల వెళ్ళిపోయింది, ఇది మనకు తెలుస్తుంది. అట్లా వెళ్ళిపోవటం అనేటటువంటి ఎట్లా ఉంటుంది తెలుస్తుందంటే, తనకు అన్యమునందు సచ్చిదానంద స్మృతి అదే నేను, నాది అన్న భావన ఎట్లా ఉంటుందో, ఇది విడవటంలో ఏం తెలుస్తుంది, నేను పట్టుకున్నాను, దాన్ని విడిచేశాను. అట్లాగే అన్యమును నేను పట్టుకున్నాను, నేను ఇప్పుడు విడిచేశాను.
నేనే విడిచేశా. అంటే ఎట్లా విడిచేశాను? ఈ చేతిలో బరువుగా ఉంది, అది పట్టుకు బరువుగా ఉంది. ఎందుకు బరువుగా ఉంది అంటే దీని సహజమైనటువంటి ఇట్లా ఉంటుంది. ఇది కరెక్ట్. కొంతమంది ఇట్టగా ఉంటారు. వాళ్ళు ఆ వేలు పెట్టుకుంటుంటేనే వాళ్ళకి దేహం యొక్క ప్రక్రియని దాన్ని అలవాటు చేసుకోవటంలో కూడా అట్లా ఉంటుంది. చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. అట్లా చూపించేటప్పుడు కూడా ఇట్లా చూపిస్తారు. ఇట్లా చూపించి దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. ఎందుకుంటుంది? ఇది దూరంగా ఉంటుంది కనుకని అట్లా ఉత్తరాపోషణ అని తిన్న తర్వాత ఏం చేస్తారు? ఇట్లా నీళ్ళు వదిలేస్తారు. ఆ నీరు వదలటానికి ఇట్లా దీని యొక్క పోస్చరే ఇది ఇట్లా అనమాట. అందులో ఇట్లా చూపించరు. ఇట్లా చూపించారంటే ఇట్లా చూపిస్తారు, బాగుంది. కానీ జనరల్గా దేహం యొక్క చెయ్యి యొక్క అమరిక ఇట్లా ఉంటుంది. దీనిలో అమరిక ఇట్లా ఉంది. దీనికంటే వ్యతిరేకంగా ఉంటే దీనిలో అమర్చడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇదేమో బై డిఫాల్ట్, అంటే దీనికి స్వతసిద్ధమైనటువంటిది. ఇది దీనికంటే వేరైనది తనకు వేరు, అంతే. తన స్వరూపం తన స్వరూపాన్ని దాన్ని పట్టుకోలేదు. అందుకని ఏమంటాడు? ఒక కాగితం పట్టుకోమంటే ఏం చేస్తాడు? కాగితం ఎట్లుంటుంది? చాలా పలచగా ఉంటుంది. తనకి ఇక్కడ మధ్యలో ఎంత ఉంది? ఇంత తేడా ఉంది. కాగితం పట్టుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని అట్లా నొక్కాలి. ఇది ఒక ప్రయత్నం. కించిత్ వ్యతికర. ఒక ఏదైనా తీసుకొని కొంచెం నలపాలంటే కొంచెం ప్రయత్నం చేయాలి. అది కూడా తనకు స్వరూపం కాదన్నమాట. అవునా? కనుక విడుచుట అనేటటువంటిది ఎప్పుడు ఎట్లా ఉంటుంది? అన్యం ఎప్పుడు కూడా తనకు గ్రహింపు కాదు. దాన్ని విడిచేస్తాడు. చేతిలో ఏది పట్టుకునే విడిచేస్తాడు. ఎట్లాగో కంటిలో ఏ దృశ్యము తీసుకున్నప్పుడు కూడా దాన్ని విడిచేస్తాడు. దృశ్యము ఎట్లా విడిచేస్తాడంటే, మనం అట్లా ఇటు తిరిగేటప్పుడు వచ్చినాయి, ఇక్కడ ఏవే ఉన్నాయో అన్నింటి యొక్క అట్లా ఇమేజ్ ఫార్మేషన్ అయింది. ఎట్లా విడిచేశాడు? అట్లా అనేటప్పటికీ అది తుడిచిపోయింది. తుడిచేసినట్టుగా విడిచేశాడు. కంటిలో విడుచుట అనేది అట్లా ఉంటుంది, చేతిలో ఈ విధంగా ఉంటుంది. అట్లాగే ఏదైనా వింటున్నాడు అనుకోండి, బయట వింటున్నప్పుడు దాన్ని ఎట్లా విడిచేస్తాడంటే వినకుండా, వినిపించుకోకుండా. వినిపించుకోవటం అంటే ఎట్లా ఉంటుంది అంటే, శబ్దమేమో తెలుస్తుంది. శబ్దం తెలిసినప్పుడు కూడా దాని యందు భావమును తన గ్రహింపు, తనకు తన స్వరూపంగా గ్రహింపు అనేటువంటి దాన్ని అక్కడ ఎప్పుడు వదిలేశాడో అప్పుడు అది తనకు వినది అయింది. కనుక దాంతో పోల్చుకుని తను వినటం కాకుండా దాంతో పోల్చి తనను తాను వినటం లేదు. దాన్ని వినటం కాదు, దాంతో పోల్చుకొని తనను తాను వినటం లేదు. ఇది ఈ సెన్స్ మనకు రావాలి. ఏది కూడా నథింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్టర్నల్. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెల్ఫ్. తనతో పోల్చి, బయట దాంతో పోల్చి కాదు. ఇతనికి అభ్యాసం కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? బయట ఏవేవి ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా అది తనకు తన యందు అభ్యాసమే. కానీ అభ్యాసం అంటే అభిత ఆస్తే అసభువి. తనకు తన ప్రకాశంలో తాను ఉండడం, తనలో తాను అనేది ఉంది, కానీ అది మొత్తం దాని లేదు. అవునా? దీనిలో కూడా మన ఉనికి పాటలో కూడా మళ్ళీ ఒక్కసారి మనం చేస్తే ఎట్లా ఉంటుంది? ఉనికి సృజింపబడని పూర్వముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. సృజింపబడని పూర్ణముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. అది సృజింపబడలే, కానీ సృష్టికి అది ఆధారమైంది. అంటే మనం చెప్పుకున్నాం, ఉనికి గ్రహింపు స్వరూపం వ్యక్తీకరణ రూపంలో విడువబడింది. గ్రహింపు వ్యక్తీకరణ రూపంలో విడువబడింది అన్నాం. అంటే ఇప్పుడు ఇదంతా కూడా సృష్టి అంతా మనకి ఎట్లా ఉందంటే ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఉన్నది అన్న. అయితే ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఇదంతా కనిపిస్తోంది, కానీ
ఇదంతా ఉనికి ఒక గ్రహింపు వ్యక్తీకరణగా తాను గ్రహించాలంటే దీనికంటే పూర్వం ఉన్నటువంటి ఉనికియే ఆధారమైంది. అంటే ఆధారమైంది అంటే అర్థం ఎట్లా ఉంటుందంటే గౌకున మనిషి ఏం చేస్తాడు, దాన్ని గ్రహించానంటాడు. అవునా? దాన్ని గ్రహించాలన్నవాడు ఏంటంటే ఉంటుంది, గ్రహింపుకు ఎవరు సృజింపబడని, ఇదేమో సృజింపబడినటువంటి పదార్థం. అంటే గ్రహింపు అనేది కూడా సృజింపబడింది, అంటే విడువబడింది అన్నమాట. విడువబడినటువంటిది ఇంకో దాన్ని గ్రహించాను తీసుకున్నాను అని పొరపాటు రాకుండా ఉండాలంటే, అక్కడ అజ్ఞానం రాకుండా ఉండాలంటే విజ్ఞానంగా ఏం చూపిస్తుందంటే అక్కడ ఏదో గ్రహించాలనుకున్నప్పుడు కూడా ఉనికినే గ్రహించిన వాడైనా, ఉనికి కంటే వేరుగాను గ్రహించటం లేదు. ఇప్పుడు మనం ఇంత ఇంత చెప్పుకుంటున్న దానికి అసలైనటువంటి విజ్ఞానం అక్కడ ఉంది. అది ఎట్లా ఉంది, ఉనికి పూర్ణమై ఉన్నది, సృజింపబడని పూర్ణం అది కనుక, అది పూర్ణమే కనుక ఏం చేస్తుంది, అక్కడ సృజింపబడినటువంటి గ్రహింపు లక్షణానికి పూర్ణత్వం అనిస్తుంది అనమాట. తన ఎందుకు తనకు పూర్ణం కనుక ఇంకో దాన్ని గ్రహించుట అన్నటువంటిది లేదు. తనకు తానే పూర్ణం గనక ఇంకో దాన్ని వ్యక్తం చేయటం లేదు. అంటే ఏమిటి, దాన్ని గురించి నేను వ్యక్తం చేస్తున్నా, దానిని వ్యక్తం చేస్తున్నా కాదు, దాన్ని గ్రహిస్తున్నా కాదు, దాన్ని వ్యక్తం చేస్తున్నా కాదు, తననే గ్రహిస్తున్నాడు, తననే వ్యక్తం చేసుకుంటున్నాడు. చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. అవునా? ఇది ఈ విజ్ఞానం ఎంతగా ఉంటుందంటే తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా సమృద్ధి సప్తదర్శనములుగా తనలో తాను అనేది. అంటే ఇప్పుడు అర్థమైనప్పుడు తనలో తాను అంటే ఎట్లా ఉంటుంది, ఈ గ్రహింపు అనేటటువంటిది ఉనికి యందు గ్రహింపు, ఉనికి యొక్క గ్రహింపు, ఉనికి ఎందే గ్రహింపు, ఉనికి గ్రహింపుగానే ఉంది. తనలో తాను చైతన్యంగా తీసుకోవటం అనేటటువంటిది, అంతేగాని తనకు ఇతరం యొక్క గ్రహింపు కాదు. ఇది తనకు ఉనికి యొక్క దాంతో విజ్ఞానం అన్నమాట. ఉనికి యొక్క విజ్ఞానమే గ్రహించడం అనేది, ఉనికి యొక్క విజ్ఞానమే. అట్లాగే గట్టిదనాన్ని మనం గ్రహిస్తున్నామంటే ఉనికి యొక్క విజ్ఞానం, సప్తదర్శనముల యొక్క విజ్ఞానం. గ్రహింపబడని, సృజింపబడని ఉనికి యొక్క విజ్ఞానం. సూటిగా సప్త దర్శనములు అన్నప్పుడు కూడా ఏం చెప్పున్నామంటే ముందు ఉనికి, ఆ తర్వాత గ్రహింపులో ఎట్లా తనలో తాను చైతన్యం అనమాట. ఉనికి ఎందు చైతన్యం అనేది. అందుకని మన పాటలో కూడా ఎట్లా వస్తుంది, సలక్షణ సమారంభం, ముందు సతలక్షణం అనేది, తర్వాత చిదానందేతి మధ్యమ. ఉనికితో పోల్చి చిదానందములు, ఉనికితో పోల్చి చిదానందముల యొక్క గ్రహింపు, ఉనికితో పోల్చి చిదానందముల యొక్క పూర్ణత్వం. ఈ చిదానందములు అనేటువంటిది ఉనికితో పోల్చే కదా, తనలో తనకి, ఉనికిలో ఉనికి అని ఈ సప్తదర్శనములుగా విజ్ఞానమైంది. ఆ పాటలో సప్తదర్శనములుగా అని వదిలేసాం అనమాట. ఇదేమో యాడ్వర్బ్ అంటారు, అంటే క్రియా విశేషణం. ఏ క్రియా విశేషణము, ఉనికి విజ్ఞానంగా మనం తీసుకున్న దానికి ఇది క్రియా విశేషణం. అది ఎట్లాగో అట్లాగే ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానంగా. ఇందాక గ్రహింపు చూపించారు, గ్రహింపబడని పూర్వముగా ఆధారమైంది. నువ్వు గ్రహించకపోతే ఇప్పుడు కూడా ఆధారం ఎట్లాగైందంటే గట్టితనాన్ని నీ దగ్గర నువ్వు గ్రహించాల. సచ్చిదానంద యొక్క దర్శనం యొక్క గట్టితనము, స్పష్టత తనకు అర్థం కాలే. ఇప్పుడు అది దానికి ఏం చేయాలి, ఇప్పుడు సృష్టి ఏం చేస్తుందంటే తనేందు తనకు కాకపోయినా, తనకు లేకపోతే తనేందు తనే మళ్ళీ గ్రహించేటట్టుగా నరునికి విజ్ఞానంగా. ఎట్లా విజ్ఞానమైంది, తను ఏమి కల్పించుకున్నప్పటికీ కూడా, గ్రహింపుకు వేరే విధంగా కల్పించుకున్నప్పుడు కూడా అదేం చేస్తుంది, అది వచ్చి తనకు తన సచ్చిదానందముల గ్రహింపునే ఇస్తుంది. కానీ ఎందుకు వస్తుంది అది, తను గ్రహింపబడని పూర్వమై ఉన్నాడు. గ్రహింపబడని పూర్వం,
ఏం గ్రహించలేదు? ఉనికి గ్రహింపుగా గ్రహించలే, కానీ గ్రహింపు తనకు ఉనికి యొక్క గ్రహింపే, అది తనకు గుర్తించ. అట్లాగే గ్రహింపు అది ఎట్లా ఉంది? పూర్ణంగా ఉంది. దానిలో తనకు వెలితి ఉందనుకో, వెలితి ఉంటుంది, అవత జారిపడేటట్టుంది. ఇందాక ఏం చెప్పను, స్లిప్ జారిపడటం అనేటటువంటిది. ఫ్రిక్షన్ వచ్చింది. ఫ్రిక్షన్ వచ్చిందంటే దాని యొక్క సచ్చిదానంద స్మృతిని నేను తీసుకున్నానా, లేక నా సచ్చిదానంద స్మృతిని అక్కడ ప్రయోగం చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నానా? ఈ రెండు దీన్ని నిశ్చయం చేసుకోవాలనుకుంటే సామాన్యుడు ఏమనుకుంటాడు? ప్రయోగం చేసి అక్కడ సచ్చిదానంద స్మృతినే తీసుకున్నానని, దానిలో నేను ఘనుడునైనా అనుకుంటున్నాడు వాడు. అప్పుడు ఏమైనాడు వాడు? భ్రాంతిలో పడ్డాడు. ఇది తనకు ఫ్రిక్షన్, రాపిడి, తేలటం లేదు. ఎన్ని విషయాల్లో ప్రవర్తించి, ఎందుకు అన్ని విషయాల్లో అట్లాగే అనుకుంటున్నాడు, అక్కడి నుంచే వచ్చింది అనుకుంటున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఇది కూడా నరుడికి కూడా ఆ ఉనికి యొక్క గ్రహింపు కూడా గ్రహింపబడని పూర్వమే అయినప్పటికీ కూడా తనలో తాను చైతన్యంగా, ఎట్లాగైతే సృష్టికి తనలో తాను చైతన్యవంతంగా ఎట్లా అయిందో, సప్తదర్శనంలో అయిందో, అట్లాగే తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధిగా, తనకు లోపల ఉన్నటువంటి గట్టిదనం యొక్క స్పష్టత తెలియపోయినప్పుడు కూడా, గ్రహింపబడిపోయినప్పుడు కూడా తన విశేషంగానే బయట గట్టిదనాన్ని గ్రహించాడు. అర్థమవుతుంది అంటే ఎట్లా ఉంటుందంటే, తన చేత్తో పట్టుకున్నాడు అని తనకు తెలియకపోయినా, పట్టుకోవటం అంటే తన చేత్తోనే పట్టుకోవాలి. అది ఎట్లా ఉంటుందంటే, లోకంలో ఉంటాడు, నా చేత కావటం లేదు అంటుంటాడు. ఇప్పుడు మనం ఏమంటాం? చేత కావట్లేదు అంటున్నావు, కానీ ఎన్ని విషయాలు చేసేవరా నువ్వు? ఎన్ని విషయాల్లో అవునని ప్రవర్తించావు? ఇప్పుడు నాకు చేత కావట్లేదు అంటున్నాడు. అర్థమవుతుంది? ఇది ఫ్రిక్షన్ క్రియేటింగ్. ఇప్పుడు దీనికి విజ్ఞానం అన్నమాట. విజ్ఞానంగా అంటే అర్థమైనప్పటికీ కేవలం లౌకికంగా సచ్చిదానందముల యొక్క స్మృతిని గుర్తించినటువంటి స్వరూపంగానే ప్రవర్తించి, గుర్తించినటువంటి స్వరూపంలోని విజ్ఞానం ఎట్లాగైందంటే, ఆ పని చేయగలిగావా లేదా? ఆ పని చేసిన వాడు ఇది చేయడానికి నీకేం కష్టం? అంటే ఆ పని అయితే చేయగలిగా, ఇది ఎట్లా చేస్తా అన్నాడు అనుకోండి. అప్పుడు విజ్ఞానం ఏమిటంటే, ఆ పని ఎట్లా చేశావు? ఇప్పుడు వేదాంతపరంగా నిజంగా చెప్పినప్పుడు, ఎట్లాగైతే సచ్చిదానందముల స్మృతి నిలుపుకొని, ఆ నిలుపుకోవడంలోనే దాన్ని చేసి నిన్ను నిలుపుకున్నావు. ఇప్పుడు ఏం చేతనైంది? పని చేత కావడం కాదు, అక్కడ సచ్చిదానందముల యొక్క స్మృతిని నిలుపుకోగలిగావు. కనుక నువ్వు చేసేది ఆ పని కాదు కదా. ఏం చేస్తావు? సచ్చిదానందముల యొక్క స్మృతిని నిలుపుకుంటున్నావు. లోకంలో ఎట్లా ఉంటుందంటే, బద్దకిస్తారు, జిడ్డు ఉంటే సరిగ్గా కడుక్కోరు. అందరిలో ఎట్లా ఉంటుందంటే, సింకులు ఉంటాయి, ఆ సింక్ దగ్గర కానీ లెట్రిన్ దగ్గర పోయినా, లెట్రిన్ పోయినా సరే సరిగ్గా కడుక్కోవటం అని, కాడు కడుక్కోవటం అని, అటువంటిది వాళ్ళకి సెన్స్ ఉండదు అన్నమాట. ఆ ఉండనటువంటిది గ్రహింపబడని పూర్వం అది గ్రహింపబడదు. కానీ తనకు అది తర్వాత తెలుస్తుంది అనుకుంటే, ఎట్లా తెలుస్తుంది? ముందు తెలియలే, తర్వాత తెలుస్తుంది. అందులో చెప్పుకున్న ముందు తప్పు చేసినవాడు తను తప్పు చేశాడు తనకే తెలుస్తుంది. ఇది ఎక్కడ ఎటువంటి విజ్ఞానం అంటే, గ్రహింపబడని పూర్వముగా విజ్ఞానమైంది. ఏది విజ్ఞానమైంది? తన సచ్చిదానందముల యొక్క స్మృతి అయింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఒక మురికిని తొక్కాడు, అది మురికి అని తనకు మొదట్లో తెలియటం లేదు. తనకి ఎడ తెలుస్తుంది? తెలుసుకోవాలంటే ఎడ తెలుసుకుంటాడు? మురికి అనేటటువంటి తనకు తన ఉనికి ఎందు కానీ, ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం, ప్రకాశం చేసుకోవడం అనేటటువంటి తన సప్తదర్శనముల్లో మురికి లేదనేటటువంటి తనతో పోల్చుకుని అవతల అది మురికి అని గుర్తించాడు.
ఎందుకంటే అది ఎట్లా గుర్తించాడు? ఆ మురికి సచ్చిదానంద స్మృతి యొక్క మురికియా లేకపోతే భౌతికమైనటువంటి మురికియా అది? ఉమ్, సచ్చిదానందముల యొక్క స్మృతి మురికియా బయట యొక్క మురికియా అంటే ఆ మురికి అనే పదార్థం తెలిసినప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే విషయాత్మకంగా చూసినప్పుడు కూడా అది తనకంటే వేరుగా ఉంది. తన గ్రహింపుకు అది గుర్తిస్తే గాని తన సచ్చిదానంద స్మృతిని ఎందు మురికి అనేటువంటి అర్థం కాదు. ఎందుకు? అక్కడ శుచిని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శుచిని దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అశుచి అని తెలుస్తుంది. శుచిని చేయడానికి దృష్టి పెట్టకపోతే అది అశుచి అని తెలియదు. లోకంలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది? దాని ఎందుకు పట్టింపు లేకుండా లోకం మామూలు భాష పట్టింపు లేకుండా ఉంటాడు. లెటిన్ పోయించినా ఏదో కడుగు వచ్చినా చేతులు కడుక్కున్నట్టు ఏదో చేతికి అయితే అంటితే కాస్త నీళ్లతో కడిగేసుకున్నాడు, వచ్చేసాడు. నీళ్ళతో కడుక్కొని అన్నం తిన్న తర్వాత నీళ్ళు కడుక్కుంటే ఎట్లా ఉందంటే అది వేరు, ఇది కూడా నీళ్ళతో కడుక్కున్నాడు, వచ్చేసాడు అంతే. మళ్ళీ ఏదైనా ఇంకో చోట ఎక్కడ కొంచెం అంటినట్టుగా ఉంటే కుడి చేతి కూడా కడిగేసుకుంటాడు, ఎడం చేతితో కడుక్కుంటాడు, కడుక్కొస్తాడు. కాళ్ళ మీద నీళ్ళు కూడా కాళ్ళు కడుక్కోవాలంటే కూడా కుళాయి కింద పడతాడే కానీ కాళ్ళ మీద కాలేసి కూడా రుద్దుకోడు. మరి అక్కడ తొక్కేస్తాడు కనుక బయటకు వస్తే దాన్ని కాస్త సబ్బేసి రుద్దుకుందాం అని కూడా వాడి దృష్టి ఉండదన్నమాట. అట్లా ఉండకుండా ఎట్లా ఉంటుంది? వాడు దేన్ని గ్రహిస్తున్నాడు? వాడు దేన్ని గ్రహిస్తున్నాడంటే అవతల మురికిని గ్రహిస్తున్నాడా అంటే గ్రహించడంలే. ఎందుకు మురికిని గ్రహించలేకపోతున్నాడంటే మురికిని గ్రహించడం అంటే మురికి అని ఎప్పుడు తెలుస్తుందంటే తనకు తన సచ్చిదానందముల యొక్క స్మృతి తెలిస్తే దీనికంటే అది స్మృతి, అది మురికి అని తెలుస్తుంది. అవును, అట్లా తెలియని వాడికి అది మురికి అని తెలియటం ఎటు తెలుస్తుంది? వాడికి విజ్ఞానముగా తనదే తెలుస్తుంది. తను తెలుసుకుంటేనే అవతలి తెలుస్తుంది అనేది విజ్ఞానం. గ్రహింపబడిన పూర్వం అయినప్పుడు కూడా వాడికి విజ్ఞానం రావాలి. ఎట్లా తెలుస్తుందంటే తనలో తాను చైతన్యముగా ప్రకాశము అని సప్తదర్శనములుగా తనకు విజ్ఞానం అవుతుంది. అంటే తనకు సప్తదర్శనములు అయితే తన సప్తదర్శనముల్లో అవతలది కాదు అని తెలుస్తుంది. అదే ఇప్పుడు ఆ మురికి అనేది కూడా ఎట్లా ఉంటుంది? బయట మురికిని తెలుసుకోవాలంటే మళ్ళీ ఆధ్యాత్మికంగా మనసులో మురికి ఇవన్నీ తెలియాలంటే అంటే స్థూలమైనటువంటి దానిలో ఈ తేడా గుర్తిస్తాడో అప్పుడు సూక్ష్మమైనటువంటి దానిలో కూడా తెలుస్తుంది. తనలో మురికి తనకు తెలుస్తుంది. బయట దాన్ని అభ్యాసం ఎప్పుడు చేసినప్పుడు ఏం చేస్తాడు? మురికిని గుర్తించుట అన్నటువంటి అభ్యాసం చేశాడు. అంతేగాని బయట మురికిని ఏం తీయట్లే. అది ఉంటుంది ఎప్పుడు కూడా. దీని మీద సందర్భంగా వచ్చినప్పుడు ఒకసారి ముందే చెప్పుకుంటే దీంతో తెలుసుకుని మనం అర్థం చేసుకుంటాం. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం అని మంచి వాక్యం, 9వ అధ్యాయంలో వాక్యం అది. దానిలో ఏం చెప్పాడు? 3వ స్థానంగా చెప్తున్నాడు. ఉత్తమ మధ్యమ అధమ స్థానంగా చెప్తున్నారంటే ఇమం లోకం, ఈ లోకము అనిత్యం, నిత్యం కాదు కనుక మాం భజస్వ. ఇది నిత్యం కాదు అంటే నేనెవరు? సచ్చిదానంద స్మృతి. నా భజస్సు అంటే సేవించు. అంటే నన్ను సేవించే దృష్టితో చూసినప్పుడు ఇది నిత్యం కాదని తెలుస్తుంది. నన్ను సేవించే దృష్టితో కాకుండా ఉంటే అది అనిత్యము, అది 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 నిత్యంగా తోస్తుంది. అది నిత్యంగా తోచినప్పుడు దాన్ని నిత్యమని సేవించుకుంటూ పోతావు అనుకో, అప్పుడు నిత్యం అనేది నీకు అందదు. నిత్యం అనేది తన స్వరూపంగా ఉంది కనుక తన స్వరూపంగా ఉన్న నిత్యం అనుభవించుకుంటూ పోతుంటే తనకు నిత్యం అంటే తెలుస్తుంది. అందుకనే ఇట్లా గ్రహింపబడని పూర్ణముగా విజ్ఞానమైంది. ఇప్పుడు లోకంలో విజ్ఞానం ఎట్లా వస్తుందంటే ఏదైనా అనుకుంటున్నాం, అది ఉండటంలే. ఏది నిత్యంగా ఉండలేదు, శాశ్వతంగా. విషయంతో పోల్చుకున్నప్పుడు కూడా ఏది నిత్యంగా ఉండటం లేదు. అది నిత్యంగా ఉండటం లేదనే మాట ఎక్కడ తెలుస్తుంది? అది నిత్యంగా ఉండలేదని తెలుస్తుందా? నిత్యంగా అంటే నిత్యం అంటే ఏమిటో దేనికంటే వేరుగా ఉన్నది అని తెలుస్తుంది. సో నిత్యం అంటే అక్కడ ఆ ప్రక్రియ కంటే కూడా వేరుగా ఉన్నది అనేటటువంటి తనకు సూచన వస్తుంది. అదేమిటది?
తనకు సచ్చిదానందముల యొక్క స్వప్నం, సప్తదర్శనముల యొక్క అది. అందువల్ల ఇది దీంతో పోల్చుకుని అది అనిత్యమైంది. అది నిత్యం కాదని ఎడ తెలుస్తుంది, దీంతో పోల్చుకునేంత వరకు అది నిత్యంగానే తెలుస్తుంది అన్నమాట. కనుక లోకం అనే శబ్దానికి ఈ లోకం కాకుండా లోకతి, లోక్యతి, లేకపోతే లోకతి, లోక్యతి అనే అది పశ్యతి, లోక్య పశ్యతి అనమాట. అంటే చూస్తున్నాడు, ఏది చూస్తున్నా అనుకుంటున్నాడో అదంతా కూడా అనిత్యం అని. బయటదంతా చూస్తున్నాడు అనిత్యం అనే మాట ఎక్కడ తెలుస్తుంది? అది తెలుసుకో. ఎప్పుడు తెలుస్తుంది? మాం భజస్వ, సచ్చిదానంద స్మృతిగా నన్ను సేవిస్తూ ఉంటే అప్పుడు అది అనిత్యం అని తెలుస్తుంది. అట్లా దర్శనం చేయకపోతే అది అనిత్యం అని తెలియదు. ఇప్పుడు అక్కడ ప్రవర్తించినప్పుడు ఏం చూస్తున్నాడు? దాన్ని అనిత్యం అని చూస్తున్నాడంటే తను నిత్యంగా చూస్తున్నాడు కనుకనే అది అనిత్యం అని తెలుస్తుంది. అట్లాగే అసుఖం అన్నారు. అసుఖం అంటే శుభేన ఖనతీతి సుఖం, అసుఖం అంటే శుభేన నా ఖనతి. అంటే లోకంలో ఎంత చేసినప్పటికి కూడా ఏం చూపిస్తుంది? చివరికి తన దర్శనం యొక్క సోఫిస్టికేటెడ్, దాని యొక్క సూక్ష్మ స్వరూపం ఎంత నిశితమైనటువంటిదో, ఎంత స్పష్టమైందో దాన్ని అందుకోవడానికి పోతూ ఉంటే అది అందించదు. ఎంత శుభంగా చేద్దాం అనుకున్నా కాదన్నా అంటే అర్థానికి ఇప్పుడు మనం మఠంలోనే ఉన్నాం. మఠంలో అట్లా భక్తుల్ని తరింపచేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అది ఎట్లా ఉంటుందనంటే వాళ్ళని తరింపచేయాలి అనేటటువంటి బుద్ధితో మనం చేసాం. బుద్ధి అంటే అట్లా అది ఉనికిగా తీసుకుని అనుకున్నాం అనుకోండి, అది వాళ్ళ పక్షం గనక తనకు అందేది కాదు. అది ఎప్పుడు కూడా శుభంగా తాను చేయలేడు. ఎందుకు? అది వాళ్ళ పక్షం ఇంకోటి ఉంది, వాడు గ్రహింపుగా వాడు కావాలి. కనుక అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాడు? అట్లా చేసేటప్పుడు వాళ్ళని ఎంతవరకు చేసేటప్పుడు ఆ ఒక్కొక్క ప్రవృత్తిని చూసుకుంటుంటే ఒక్కొక్క మనిషిలో ఒక ఉచ్చారణ దోషం కానీ, ఇంకొక మాట కానీ, ఇంకొక అలవాటు కానీ, ఇంకోటి కానీ అది తీయాలంటే వాడిని వెన్నంటి కొన్ని జన్మలు ఉంటే కానీ వాడికి అలవాటు. అవును, అది మనకు తెలుస్తుంటుంది మాటికి. అంటే తన తేజస్సును పెంచుకుంటున్నాడే కానీ అవతల వాడు ఏం చేయటం లేదు. లౌకికంగా ఎట్లా ఉంటుంది? తన సాధన తను ఎదగటం కోసం అనే పనికి వస్తుంది కానీ అవతల వాడిని కాదు. అవతల వాడిని అనుకున్నావు అనుకోండి, నీకు తన స్థానం కంటే వేరే రూపాన్ని పట్టుకుంటాడు. వేరే రూపం బట్టి పట్టుకున్నావు అనుకో, అప్పుడు అది అసుఖం, శుభంగా చేసిన వాడు కాదు. వాళ్ళని శుభంగా చేయటం అనేది ఇంకో విషయం కాగా, తనను కూడా కనుక ఏదైనా సరే తనకు తన స్వరూపంగా క్రియ అయినా సరే, చేష్ట అయినా సరే, కర్మ అయినా సరే తన దర్శనాన్ని నిలపడం ఒకటే మాట్లాడాలి. ఆ నిలపడం అనేటటువంటి దాన్ని సామాన్యుడు సాధకుడి దగ్గర నుంచి, సంసారి దగ్గర నుంచి, సామాన్యుడు సాధకుడి నుంచి, సంసారి ఎంత సాధకుడైనా, ఉత్తమోత్తమైనటువంటి సాధకుడైనా సరే తనకు బ్రహ్మలోకమే కానీ సుఖలోకమే కాదు. బయటగా ఏం చేయట్లేదు. ఎందుకు? బయటగా ఎవరు చేసామని అనుకున్నామంటే బయట అనేటటువంటి దాన్ని తాను తన స్థానంలోకి తీసుకుని పోషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే. కనుక సచ్చిదానంద స్మృతిని ప్రయోగం చేయకుండా ఏది చేయటం లేదు. ఏదైనా సరే తనకు తన స్థానం నందు స్పష్టంగా ఉందని. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇంతవరకు చెప్పుకున్న దానిలో గట్టిదనము అనేటటువంటి తనకు తన స్థానంలో, తనకు సచ్చిదానందముల యొక్క స్మృతి స్థానంలో గట్టిగా ఉన్నది అని దర్శనం చేస్తాడు. దీంతోనే దాన్ని గుర్తిస్తున్నాడు. అది గట్టిదనం ఎట్లా గుర్తించాడంటే, ఆ గట్టిదనము అనేటువంటి తనకు సచ్చిదానంద స్మృతి యందు గట్టిదనం ఉంది కనుకనే ఈ గట్టిదనంతో ఆ గట్టిదనాన్ని గుర్తిస్తున్నాడు. కానీ ఆ గట్టిదనంతో తను గుర్తించాలి. అది తనకు తన సచ్చిదానందముల యొక్క స్మృతి యొక్క గ్రహింపే గట్టిదనం అనేది. మెత్తదనం అది ఇప్పుడు చెప్పుకున్న పదార్థంలో ఇంకెట్లా ఉంది? జిగురు, ముక్కుచీముడి జిగురు, చేతికి జిడ్డు, ఇవన్నీ కూడా తన గ్రహింపు. రాపిడి
అది కూడా చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, జారిపోవటం, అది కూడా చెప్పుకున్నాం. ఇట్లా భౌతిక పదార్థములు అంటే వాటి వాటి గుణగణములు, ప్రాపర్టీస్, అవి ఎట్లా ఉన్నాయంటే ఆ ప్రాపర్టీస్ దానికి ఉన్నట్టు కూడా దానికి తెలియదు, కానీ మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? అది మనకు తను తెలుసుకునేటట్టుగా రూపంలో తెలుస్తుంది. అది అర్థమవుతుంది. అది ఎటువంటిది? తాను బయట రూపంగా విడిచేటటువంటిది. ఇందాక ఏం చెప్పుకున్నాం, గట్టితనం అది ఒకటి ఎట్లాగో అది బయట రూపంతో దాని గట్టితనం చెప్పుకున్నాం. జిగురు అనేది ముక్కు చెవుడు తీస్తే జిగురు అనేది తనకు అంటుకుంటుంది. ఆ గట్టితనం తనకు అంటుకోవటం, ఇది అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది, అంటే దర్శనం చేస్తున్నాం. అక్కడ సచ్చిదానందం యొక్క స్మృతి తనకి ఎడ తెలుస్తుంది. ఆ థియేటర్లో ప్రతిదానికి కూడా ఏం చేస్తున్నాం, ఏతో నిశ్చలతే మనశ్చంచలం అస్థిరం. అక్కడ అని ఏ గుణమైనా అక్కడ అంటున్నాడు. ఏదైనా తనకు తన స్వరూపం, తన స్వరూపంగానే తెలుస్తుంది. ఇది అనన్యం అని చెప్పుకున్నాం. తన స్వరూపాన్ని తన అనుకునేటట్లుగా ఉంటుంది. అందుకని తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధిగా, అమృతిగా విజ్ఞానమైనది. ఉనికి విజ్ఞానమైంది. నరునికి గుర్తింపబడకపోయినా విజ్ఞానమైంది. ఎట్లా? తనలో తనకే. గుర్తించబోయిన తనలో తనకే, గుర్తించబోయిన తనలో తనకే అవుతుంది కనుక తనలో తనకు అవుతున్నప్పుడు తనలో తనకు సత్యంగా అవుతుంది. ఎట్లా ఉంటుంది తేడా? కడుపులో నొప్పి వస్తే తనలో తనకు తెలుస్తుందా, బయట తెలుస్తుందా? తనలో తనకు తెలుస్తుంది. అట్లా అంటే ఈ బయట రాపిడి ఇవన్నీ కూడా తనలో తనకే తెలుస్తుంది. తనలో తనకు ఏ రూపంలో తెలుస్తుంది? తెలియట అనే రూపంలో తెలుస్తుంది. ఎడ తెలుస్తుంది? తనకు తెలియటానికి సప్త దర్శనములు, దర్శనంగా తెలుస్తుంది, దృశ్యంగా తెలియటం లేదు. దెబ్బ తగిలినా కూడా దెబ్బగా తెలియటం లేదు, నొప్పిగా తెలుస్తుంది. ఈ తనకు తెలియటం అనేది ఎంత అభ్యాసం చేస్తుంది అంటే, గుర్తింపబడినటువంటి వాటి కూడా, గ్రహింపబడిన వాటి కూడా అభ్యాసం చేస్తుంది. ప్రతిదీ కూడా తన స్థానంలో తను అందుకొని ఆ తర్వాత ఏం చేస్తాడు? వాటి నుండి విడుదల పొంది తన స్థానంలో తాను ఎదుగుతాడు. ముక్తి అంటే ఏం చెప్పినావు? బయట దాని నుంచి వదిలించుకోవటం కాదు. బయట వదిలిపోవచ్చు, కానీ తనకు తన స్వరూపం అందాలి. ఇల్లు పెట్టి వచ్చేసాడు, కోపం వచ్చిపోయినాడు, ఇంట్లోనే తన వాళ్ళంతా మెదులుతూ ఉంటాడు. అట్లాగే దేశం లోకం అంతా వదిలిపెట్టేసి ఇట్లా తలుపులు వేసి కూర్చున్నాడు, కానీ లోపల ప్రశాంతత, తన సచ్చిదానందముడి యొక్క స్మృతి యొక్క స్వరూపము, దాని యొక్క శుద్ధత్వము, స్పష్టత, ఇవన్నీ తనకు తెలిసేంత వరకు కూడా తాను ఎదగడు. అయితే అది అంతా అయిన తర్వాత ఇది వస్తుందా, ఇది అయిన తర్వాత అది వస్తుందా? ముందు లోపల తెలిస్తే అది వదులుతాడా, అది వదిలితే చేస్తాడా అన్న విషయానికి అది విత్తు ముందా చెట్టు ముందా అర్థం కాదు. అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, అట్లా అవుతుంది. దీనికి అది ఆధారము, దానికి ఇది ఆధారం. తను తాను తెలుసుకుంటేనే అవుతుంది. తన స్వరూపం కాదని వదిలేస్తాడు. అది తను బాధిస్తుందని గుర్తించుకుంటే దాన్ని వదిలేస్తాడు. బాధిస్తుందని తెలిసి వదిలేస్తాడా, దానికంటే తన స్వరూపం అధికమైనది గుర్తించి వదిలేస్తాడా? ముక్తికి తేడా ఉంటుంది. తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ముక్తి విశేషం వేరుగా ఉంటుంది. అది బాధిస్తోందని వదిలేసిన తీరు వేరుగా ఉంటుంది. అని చెప్పుకుంటున్నాం. అది బాధిస్తోందని విడిచినటువంటి ముక్తి వేరు. దానికంటే తన స్వరూపం అధికమైనది, తనకు ధారణ స్వరూపం స్పష్టమైంది అన్నటువంటి ప్రశాంతమైనది అన్న స్వరూపాన్ని గుర్తించుకుంటుంటే అది తనంతట అదే వెళ్ళిపోతుంది. అది బాధిస్తుందని వదిలిపెట్టవలసింది తను ప్రయత్నపూర్వకంగా దాన్ని వదిలిపెట్టాలి. తన స్వరూపం తన గొప్పదని తెలుసుకున్నప్పుడు తన స్థానంలో తను ఉంటుంది, తనంతట అదే పోతుంది. మనకు కావాల్సింది ఇది. అది నిత్యముక్తం అన్నారు. ఇది ఈశావాస్యం. ఇట్లాంటి దర్శనం కూడా ఉనికికి ఇట్లా నియామకం. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంక్తీథ మా గృహ కస్యస్విద్ధనం. ఓం
ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ. ఓం తత్ సత్.